Hello everybody, welcome back to the Competitive Minds Learn to Conquer. I hope all of you are doing really great. And ఈ రోజు మనం మన నెక్స్ట్ క్లాస్ ఆఫ్ జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఇది ఆల్రెడీ ఒక టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ని మనం స్టార్ట్ చేసామన్నమాట ఫర్ పిఓ అండ్ క్లర్క్. సో ఈ బ్యాచ్లో మనం ఆల్రెడీ అరౌండ్ 12 to 13 క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్లాస్ని స్టార్ట్ చేస్తాము విచ్ ఇస్ యువర్ జీరో టు హీరో ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ బ్యాచ్. అండ్ ఈ టార్గెట్ ఎస్బీఐ బ్యాచ్లో చిన్న మోడిఫికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ పీవైక్యూ బ్యాచ్ని మేము స్టార్ట్ చేసామన్నమాట. ఈ బ్యాచ్ గురించి చిన్న డీటెయిల్స్ నేను మీకు ఇంట్రడక్షన్ చెప్తాను. అండ్ దానికన్నా ముందు మనం ఆల్రెడీ ఈ పీవైక్యూ బ్యాచ్లో 2 క్లాసెస్ని కంప్లీట్ చేసేసాము. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో టార్గెట్ ఎస్బీఐ 2025 బ్యాచ్ని ఫస్ట్ నుంచి చూడండి, సో దట్ మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసే విధంగా మనం ఈ టార్గెట్ ఎస్బీఐ బ్యాచ్ని స్టార్ట్ చేసాము. అండ్ ఇది ఒక పీవైక్యూ బ్యాచ్ అనమాట. సో ఈ పీవైక్యూ బ్యాచ్ అంటే ఏంటో నేను మీకు చెప్తానమాట. ఈ పీవైక్యూ బ్యాచ్ ఏంటంటే దిస్ బ్యాచ్ కంప్లీట్లీ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ 100% మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మీద ఈ పజిల్స్ని ఆర్ ఈ క్వశ్చన్స్ని మనం ఈ బ్యాచ్లో సాల్వ్ చేస్తాము. అండ్ టైం మేనేజ్మెంట్ అనాలిసిస్, ఎంత టైం ఇవ్వాలి ఎవ్రీ క్వశ్చన్కి, దాని మీద చిన్న అనాలిసిస్ కూడా మనం ఎవ్రీ క్వశ్చన్లో చేస్తామన్నమాట. అండ్ ఇందులో మనం ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేస్తాము. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్స్ ఉన్నా మనం ఈ సిరీస్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఆల్ ద క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి అన్ని మోడల్స్ మీద. ఓకే, అండ్ ఇది ఒక బైలింగ్వల్ బేస్డ్ ఛానల్ అనమాట. సో తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు సబ్ టైటిల్స్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైతే యూ కెన్ వాచ్ త్రూ యూజింగ్ ద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ హూ ఎవర్ డోంట్ అండర్స్టాండ్ ద తెలుగు language. And this is complete a foundation batch with all the practice your questions available. So you can practice your questions. ఇందులోనే మనం కాన్సెప్ట్స్ని కూడా డిస్కస్ చేస్తాము. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్. అండ్ ఇందులో మీకు ఆల్ ద ప్రాక్టీస్ యువర్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రీగా యూట్యూబ్లో. అండ్ ఇది ఒక బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ సిరీస్ అనమాట. సో యూ కెన్ లెర్న్ బోత్ ద ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ ద టైమ్లీ అప్డేట్. సో ఈ రోజు క్లాస్లో మనం పజిల్స్ ఉన్నాయి కదా, మన రీజనింగ్ పజిల్స్ని మాస్టర్ చేయబోతున్నాము. మాస్టరింగ్ ద పజిల్స్ స్పెషల్ క్లాస్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ యువర్ బేసిక్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ దిస్ క్లాస్. సో పజిల్స్ మీద మీకు చాలామందికి పజిల్స్ అంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్ మనకు ఉంది, ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. సో బీ వెరీ సీరియస్ వైల్ డూయింగ్ ఆల్ ద ప్రిపరేషన్. సో పజిల్స్ మీద మనం ఫస్ట్ ఈరోజు మాస్టర్ క్లాస్ని తీసుకొచ్చామన్నమాట. సో దీంట్లో మనం ఒక 8 to 10 పజిల్స్ని మనం సాల్వ్ చేస్తాము, ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ పజిల్స్. సో బీ వెరీ కేర్ఫుల్ అండ్ బీ వెరీ ఎక్సైటెడ్ టు సాల్వ్ ద పజిల్స్ అనమాట. సో ఈరోజు మన క్లాస్ గురించి చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఏంటంటే అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లింక్లో యూ హ్యావ్ ద టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో జాయిన్ అయితే మీకు పీడిఎఫ్ ఆఫ్ ద క్లాస్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ జాయిన్ ఆఫ్టర్ ద క్లాస్. మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఈ క్లాస్ సెషన్ పీడిఎఫ్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో అండ్ దాంతోపాటు టైమ్లీ అప్డేట్స్ కూడా ఉంటాయి క్లాస్వి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం రీజనింగ్లో పజిల్స్ చేయబోతున్నాము. ఇది ఒక స్పెషల్ క్లాస్ ఆన్ పజిల్స్ ఆఫ్ రీజనింగ్. సో ప్రీ అండ్ మెయిన్స్ లెవెల్ పజిల్స్ కూడా మీకు ఉంటాయి అండ్ హై లెవెల్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. అండ్ రీసెంట్ చేంజెస్ ఏవైతే తీసుకొచ్చారో ఎస్బీఐ, దాన్ని బట్టి మనం ఈ రీజనింగ్ క్లాస్ని కూడా డిజైన్ చేసాము. సో ఎవరికైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో కమెంట్ యువర్ వ్యూస్. ఈ కొత్త ఈ పజిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎలా అర్థమైనాయి అండ్ ఇంకా ఏమైనా చేంజెస్ తీసుకురావాలా అనే దాని మీద మీరు కొంచెం కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ సో విల్ స్టార్ట్ విత్ అవర్ ఫస్ట్ రీజనింగ్ పజిల్. సో ఇవన్నీ ప్రీ లెవెల్ పజిల్స్ కాబట్టి టైం మేజర్గా మీకు 3 minutes ఆఫ్ టైంలో మీరు ఈ మొత్తం పజిల్స్ని కంప్లీట్గా పాజ్ చేసి అనలైజ్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత సాల్వ్ కూడా చేయండి. అండ్ ఏ విధంగా హింట్స్ రాసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ సిరీస్లో. సో మీరు విత్ ఇన్ ఈ టైంలో మీరు పాజ్ చేసి పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను. సో విల్ ట్రై సాల్వింగ్ ద ఎంటైర్ పజిల్. సో ఏమంటున్నారో చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్స్ చూద్దాము.
9 boxes P, Q, R, S, T, U, V and W are kept one above the other in a single stack. సో ఇలా 9 బాక్సెస్ ఉన్నాయి. ఆ 9 బాక్సెస్ని మనం P టు W అనే నేమ్స్తో డినోట్ చేసుకొని ఒక్కదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి ఒకే స్టాక్లో అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఇట్ ఈస్ అజ్యూమ్ దట్ నో అదర్ బాక్సెస్ కెప్ట్ ఇన్ ద స్టాక్ అదర్ దెన్ ద గివెన్ బాక్సెస్. సో ఈ P టు W బాక్సెస్ ఏవైతే ప్లేస్ చేసి ఉన్నాయో 9 బాక్సెస్, ఈ 9 బాక్సెస్ మాత్రమే ఈ స్టాక్లో ప్లేస్ చేయబడ్డాయి అని చెప్తున్నాడు. అండ్ వేరేగా స్పెషల్గా అదర్ బాక్సెస్ అయితే ఏం లేవు అని చెప్తున్నాడు. సో మనం ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓన్లీ 4 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ T అండ్ W. సో ఇక్కడ నుంచి మేజర్ హింట్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి రాసుకుందాం. సో T 1, 2, 3 and 4. T అండ్ W మధ్యలో 4 బాక్సెస్ మాత్రమే ఉన్నాయి అంటున్నాడు. బట్ T అండ్ W ఇంటర్చేంజబుల్ కాబట్టి మనం ఈ విధంగా దాన్ని నోట్ చేసుకున్నాం, T అండ్ W. ఓకే. Q is kept 2 boxes above W. W కన్నా 2 బాక్సెస్ పైన Qని ప్లేస్ చేశారు అంటున్నారు. ఇక్కడ రాసుకున్నాము. ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ Q అండ్ X. Q 1, 2 and X ఉన్నాయి. బట్ Q అండ్ X కూడా మనకి ప్లేస్ తెలియదు కాబట్టి ఇంటర్చేంజబుల్ అని రాసుకున్నాము. యాజ్ మెనీ బాక్సెస్ కెన్ బిట్వీన్ X అండ్ T యాజ్ బిలో U. X అండ్ T మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉంటాయో అన్ని బాక్సెస్ U కన్నా కింద ఉంటాయి అన్నమాట. X అండ్ Tకి మధ్యలో ఎన్ని బాక్సెస్ ఉంటాయో U కన్నా కింద అన్ని బాక్సెస్ మాత్రమే ఉంటాయి. సో దీన్ని మనం ఈ విధంగా నోట్ చేసుకోవాలి ఎగ్జామ్లో, సో దట్ మీకు అర్థమైద్ది అనమాట ఏం చెప్తున్నాడు హింట్స్. P is kept immediately above U. U కన్నా జస్ట్ అబవ్ ఇమీడియట్గా Pని మనం ప్లేస్ చేయాలి అంటున్నాడు. ఓన్లీ 1 బాక్సెస్ కెప్ట్ బిట్వీన్ P అండ్ V. P అండ్ Vకి మధ్యలో ఒక బాక్స్ మాత్రమే ఉంది అంటున్నాడు. సో మనం దీన్ని ఇంటర్చేంజబుల్ ఫామ్లో రాసుకున్నాము. యాజ్ మెనీ బాక్సెస్ కెప్ట్ అబవ్ V యాజ్ బిలో R. V కన్నా పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయో R కన్నా కింద అన్ని బాక్సెస్ ఉన్నాయి అంటున్నాడు. సో ఈ విధంగా మనం దీన్ని ఒక్క నిమిషం ఇక్కడ కొంచెం క్లియర్గా రాద్దాం. V కన్నా పైన ఎన్ని బాక్సెస్ ఉన్నాయో R కన్నా కింద అన్ని బాక్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఈ విధంగా మనం హింట్స్ అన్ని రాసుకున్నాం. సో మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం ఇప్పుడు ఏమంటున్నాడో. ఓకే. సో ఫస్ట్ T అండ్ మొత్తం 9 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం అరేంజ్ చేద్దాం. సో మేజర్ హింట్ మనకి ఈ క్లూ నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ దీన్ని అరేంజ్ చేసుకుందాం. సో T 1, 2, 3, 4 అండ్ W ఇవి ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. W పైన ఉండొచ్చు. 1, 2, 3, 4 అండ్ T. సో ఈ క్లూని మనం ఇక్కడ రాసుకున్నాము. W కన్నా సెకండ్ అప్పర్ ప్లేస్లో Q ఉన్నాడు. సో సెకండ్ అప్పర్ అంటే 1, 2. సో Q మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. 1 and 2 Q మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ రాసుకున్నాం. Q అండ్ Xకి మధ్యలో ఇద్దరు ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి Q కన్నా పైన అయితే X రాడు, ఖచ్చితంగా Q కన్నా కింద ఉండాలి. సో 1, 2 Xని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్ ఉన్నారు. Q అండ్ Xకి మధ్యలో ఇద్దరు ఉన్నారు అంటున్నాడు. సో 1, 2 ఇక్కడ T ఆల్రెడీ ఉన్నారు కాబట్టి Q కన్నా 1, 2 X కింద ఉండాలి. సో ఇక్కడ మనం Xని ప్లేస్ చేసుకున్నాము. ఇది కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి X అండ్ Tకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5. X అండ్ Tకి మధ్యలో 5 మెంబర్స్ ఉన్నారు. సో Uకి కింద 5 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ X అండ్ Tకి మధ్యలో 1, 2, 3 ఉండాలి. సో U కింద కూడా 3 మెంబర్స్ ఉండాలి. మనం ఆల్రెడీ 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్ని ప్లేస్ చేసుకున్నాం కాబట్టి యూని మనం ఎక్కడ ప్లేస్ చేస్తే యూ కింద నుంచి థర్డ్ ప్లేస్ రావాలి. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్ ఏంటంటే P కన్నా జస్ట్ అబవ్ యూ ఉండాలి. ఒకవేళ మనం Tని ఇక్కడ స్టార్ట్ చేసామనుకోండి, T స్టార్ట్ చేస్తే T ఫస్ట్ ప్లేస్లో ఉంది అనుకుంటే 1, 2, 3 ఇక్కడ యూ ప్లేస్ చేయాలి. సో దట్ యూ కన్నా కింద ముగ్గురు వస్తారు. కానీ యూ కన్నా జస్ట్ ఇమీడియట్ పైన P రావాలి. కానీ ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి X ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉంది. సో మనం T కన్నా కింద ఒకరిని ప్లేస్ చేసుకుంటే ఇప్పుడు ఏం చేస్తాం? అప్పుడు 1, 2, 3 ఇప్పుడు యూని ఇక్కడ ప్లేస్ చేసినా యూ కన్నా జస్ట్ అబవ్ P ఉన్నారు. సో యూని ఇక్కడ ప్లేస్ చేస్తే యూ కన్నా జస్ట్ అబవ్ P ఉన్నారు. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో మొత్తాన్ని మనం ఫిల్ చేస్తామన్నమాట. ఇంకా కింద పైన అయితే ఎవరు రారు.
సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు ఇక్కడ చూస్తే యూ కన్నా కింద ఎంతమంది ఉండాలి? 1 2 3 4 5. సో యూ కన్నా కింద 5 మెంబర్స్ ఉండాలి. మొత్తం ఎంతమంది ప్లేస్ అయ్యి ఉన్నారు? 1 2 3 4 5 6 7. ఆల్రెడీ 7 మెంబర్స్ ఉన్నారు ఇందులో. ఈ క్లూలో 7 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. బట్ మనం ఏ విధంగా ప్లేస్ చేయాలి అంటే యూ కన్నా కింద 5 మెంబర్స్ ఉన్నారు అని ప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి పాసిబిలిటీస్ ఏంటంటే మీకు ఇక్కడ ఇద్దరు రావచ్చు. సో దట్ 1 2 3 4 5 6 7 8 9. ఆర్ మీకు ఎక్స్ కన్నా కింద ఇద్దరు రావచ్చు. సో దట్ మీకు 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు. ఆర్ మీకు టీ కన్నా పైన ఒకరు రావచ్చు, ఆర్ ఎక్స్ కన్నా కింద ఒకరు రావచ్చు. మనం బేసిక్ పాసిబిలిటీ తీసుకుందాం. ఈ పాసిబిలిటీ తీసుకుంటే యూ కన్నా కింద 5 మెంబర్స్ ఉండాలి. బికాస్ టీ అండ్ ఎక్స్ మధ్యలో 1 2 3 4 5 ఉన్నారు కాబట్టి కింద నుంచి 5 తీసుకుంటే 1 2 3 4 5. ఇక్కడ ఆల్రెడీ క్యూ ప్లేస్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఖచ్చితంగా అది వచ్చే ఛాన్సెస్ అయితే లేవు. సో ఈ ప్లేస్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అరేంజ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఇలా ప్లేస్ చేసుకుంటే పీ అండ్ యూ, ఇక్కడ యూ ప్లేస్ చేస్తే యూ కన్నా జస్ట్ అబవ్ పీ రావాలి. ఒకవేళ మీరు ఎక్స్ నుంచే స్టార్ట్ చేసాము, ఫస్ట్ పొజిషన్ ఎక్స్ అనుకుంటే 1 2 3 4 5 ఇక్కడ యూ వస్తుంది. యూ కన్నా జస్ట్ అబవ్ పీ వచ్చే పాసిబిలిటీ లేదు. సో ఖచ్చితంగా ఎక్స్ కన్నా కింద ఒకళ్ళు మాత్రమే ఉండాలి. సో 1 2 3 4 5 ఇక్కడ యూని ప్లేస్ చేస్తే యూ కన్నా జస్ట్ అబవ్ పీ ఉండాలి. సో ఇక్కడ చూడండి ఇంకా సో మీకు ఈ కేస్ పోతుంది. సో మీకు టోటల్గా వచ్చే ఛాన్సెస్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9. సో ఇదే మీకు కరెక్ట్ ఫామ్. ఇదైనా అవ్వచ్చు ఆర్ ఇక్కడ మీకు ఎండ్ అయిపోద్ది అనమాట పజిల్, అండ్ ఇక్కడ మీకు ఎండ్ అయిపోద్ది కింద. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇక్కడ ఎండ్ అయిపోద్ది అండ్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది అండ్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది. సో ఇప్పుడు మనం పీయూని కూడా ప్లేస్ చేసాం కాబట్టి ఇది మొత్తం అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. అండ్ పీ అండ్ వీకి ఒకళ్ళు మాత్రమే ఉన్నారు. సో పీ ఒకళ్ళు విడిచి డబ్ల్యూ ఆల్రెడీ ఉన్నారు. సో పీ కన్నా ఇక్కడ మనం వీని ప్లేస్ చేసుకోవచ్చు. సో పీ అండ్ వీకి మధ్యలో ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది, పీ అండ్ వీకి మధ్యలో. ఓకే, సో ఇది కూడా మనం రాసుకున్నాం. వీ కన్నా పైన ఎంతమంది ఉన్నారో ఆర్ కన్నా కింద అంతమంది మాత్రమే ఉండాలి. వీ కన్నా పైన ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఆర్ ఇక్కడ మీకు లాస్ట్లో వస్తుంది ఆర్. అండ్ ఇక్కడ చూడండి వీ కన్నా పైన ఎంతమంది ఉన్నారు? వి ఫస్ట్ సెకండ్ వి థర్డ్ ఉంది కింద నుంచి. సో పైనుంచి థర్డ్లో ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇక్కడ మీకు ఆర్ ప్లేస్ అవ్వాలి, కానీ ఆల్రెడీ మీకు డబ్ల్యూ ఉంది కాబట్టి ఈ మొత్తం కేస్ మీకు రాంగ్ అయిపోద్ది అనమాట. ఎందుకంటే అక్కడ మనం ఆల్రెడీ డబ్ల్యూని ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ కేసులో డబ్ల్యూ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం ఆర్ ప్లేస్ చేయడానికి లేదు. సో ఈ కేసు మొత్తం రాంగ్ అయిపోద్ది. సో దీని తర్వాత దీన్ని కూడా మనం ఫాలో అయిపోయాము. ఇంకెవరు మిగిలిపోయారు? PQR ఎస్ని మనం ఇక్కడ ప్లేస్ చేసేయాలి. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ పజిల్. సో ఈ పజిల్ని మీరు సాల్వ్ చేయడానికి మినిమం 3 minutes తీసుకొని ఉండాలి. సో 3 minutesలో మీరు అరౌండ్ ఈ పజిల్ని కంప్లీట్గా సాల్వ్ చేసేస్తారనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పజిల్. ఐ హోప్ మీ అందరూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేశారు మీ ఓన్గా అని అనుకుంటున్నాను. అండ్ ఎవరికైతే రాలేదో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హియర్. అండ్ ఈ క్వశ్చన్కి నేను మీకు ఇచ్చే టైమ్ ఈజ్ అరౌండ్ 3 minutes అనమాట. ఈ క్వశ్చన్ కూడా ఒక SBI ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రీలో మీకు వస్తుంది. అరౌండ్ ప్రీ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ క్వశ్చన్. సో 3 minutes ఆఫ్ టైం తీసుకోండి అండ్ కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం హింట్స్ చూద్దాము. హింట్స్ చూసి మీరు పాజ్ చేసి ఓన్గా సాల్వ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అందరం కలిసి దీని క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఏమంటున్నారు? 9 persons A to I ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ లీనియర్ రో అండ్ ఫేసింగ్ ద నార్త్. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 9 members ఉన్నారు. 9 persons ఉన్నారు అండ్ వాళ్ళందరూ నార్త్ ఫేస్ చేసి ఒక లీనియర్ రోలో కూర్చున్నారు అంటున్నారు. సో దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ క్లూ. D sits 4 to the left of H where neither of them sits at the extreme ends. సో హెచ్కి 1 2 3 4 D sits 4th కదా, 1 2 3 and 4. సో D హెచ్కి 4th లెఫ్ట్లో కూర్చున్నారు అండ్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటున్నారు కాబట్టి సో మనం హెచ్ పక్కన ఎవరొకళ్ళు ఉంటారు, D పక్కన కూడా ఎవరొకళ్ళు ఉంటారు అంటున్నారు. సో మనం ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇక్కడ ఆల్రెడీ మనం 7 మెంబర్స్ని ప్లేస్ చేస్తాం. 4 5 6 7 మెంబర్స్ని ప్లేస్ చేస్తాం. ఇంకో ఇద్దరిని ప్లేస్ చేయాలి. As many people sit to the left of D as to the right of A. Left of D. Dకి
లెఫ్ట్లో ఎంతమంది కూర్చుంటారో ఏకి రైట్లో అంతమంది కూర్చుంటారు అంటున్నాడు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ క్లూ. ఓన్లీ 3% సెట్ బిట్వీన్ ద వన్ హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్. ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏకి ఇమీడియట్ రైట్లో కూర్చున్న వాళ్ళకి అండ్ ఎఫ్కి మధ్యలో ముగ్గురు మాత్రమే ఉంటారు అంటున్నాడు. సో ఏకి ఇమీడియట్ రైట్లో కూర్చున్న వాళ్ళు ఇక్కడ. సో 1, 2, 3 అండ్ ఎఫ్ ఇదొక పాసిబిలిటీ. ఆర్ ఏకి ఇమీడియట్ రైట్లో కూర్చున్న వాళ్ళకి 1, 2, 3 అండ్ ఎఫ్ ఇదొక పాసిబిలిటీ. ఎయిదర్ ఇది ఆర్ ఎయిదర్ ఇది అవ్వచ్చు. సో దిస్ ఇస్ ద థింగ్. నో వన్ సిట్స్ బిట్వీన్ ఐ అండ్ ఎఫ్. ఐ అండ్ ఎఫ్ ఇమీడియట్గా పక్కన ఉంటారు అంటున్నాడు. సో ఈ విధంగా ఐ అండ్ ఎఫ్ ఉన్నారు. ఓన్లీ 2% సిట్ బిట్వీన్ ఐ అండ్ జీ. ఐ అండ్ జీకి మధ్యలో ఐ, 1, 2 అండ్ జీ. సో ఐ అండ్ జీకి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు అంటున్నాడు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లూ అనమాట. బట్ ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. సో 2 హెడెడ్ యారో ప్లేస్ చేసాము సో దట్ దే ఆర్ ఇంటర్చేంజబుల్ అని ద మీనింగ్. ఓకే. బి సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి లెఫ్ట్లో బి ఉంది అంటున్నాడు. ఓకే. సి is neither an immediate neighbor of H nor sits at the extreme end. So C and H పక్కన రాకూడదు. అండ్ C ఖచ్చితంగా షుడ్ నాట్ సిట్ ఎట్ ద ఎండ్లో కూర్చోవద్దు. ఎక్స్ట్రీమ్ ఎండ్లో C కూర్చోవద్దు అంటున్నాడు. సో 1, 2, 3 ఇప్పుడు డి మొత్తం మనం రాసుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి మొత్తం 9 మెంబర్స్. సో 9 మెంబర్స్ని మనం అరేంజ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. సో హెచ్కి ఇక్కడ ప్లేస్ చేస్తే 1, 2, 3 అండ్ 4th డి ఇక్కడ రావాలి. ఇదొక పాసిబిలిటీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ 9. ఇక్కడ చూడండి హెచ్ మనం ఇక్కడ ప్లేస్ చేస్తే 1, 2, 3, 4th డి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి, వచ్చే ఛాన్సెస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఒకవేళ హెచ్ ఇక్కడ ప్లేస్ చేస్తే 1, 2, 3, 4 డి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బికాస్ డి అండ్ హెచ్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఉండకూడదు అనే ఒక్క క్లూ మాత్రమే ఇచ్చాడు. సో దీన్ని మనం రాసుకుంటే సో ఫస్ట్ క్లూని మనం 3 పాసిబిలిటీస్ వచ్చాయి కాబట్టి ఇక్కడ చూద్దాం. దీని తర్వాత డీకి లెఫ్ట్లో ఎంతమంది ఉన్నారో ఏకి రైట్లో అంతమంది మాత్రమే ఉండాలి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి డీకి లెఫ్ట్లో 1, 2 ఇద్దరు ఉన్నారు అండ్ హెచ్కి రైట్లో కూడా ఇద్దరే ఉన్నారు. సో ఇందులో మనం ఏని ఎక్కడ ప్లేస్ చేయలేం. సో ఈ మొత్తం పాసిబిలిటీ అయితే ఉందో అది తప్పైపోయింది అనమాట. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో డీకి లెఫ్ట్లో 1, 2, 3 ఉన్నారు. సో ఏకి రైట్లో 1, 2, 3. సో ఏకి రైట్లో కూడా 1, 2, 3 మెంబర్స్ ఉండాలి. డీకి లెఫ్ట్లో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఏకి రైట్లో కూడా ఒకళ్ళే ఉండాలి. సో ఈ పొజిషన్ని కూడా మనం ఈ క్లూని కూడా మనం తీసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఏకి ఇమీడియట్ రైట్లో అండ్ ఎఫ్ వాళ్ళ మధ్యలో 3 మెంబర్స్ ఉన్నారు అంటున్నాడు. సో ఏకి ఇమీడియట్ రైట్కి అండ్ ఎఫ్కి. ఏకి ఇమీడియట్ రైట్ అంటే ఈ పొజిషన్కి 1, 2 చేస్తే ఇక్కడ ఎవరు రావట్లేదు. సో ఈ పొజిషన్ నుంచి 1, 2, 3 చేస్తే ఇక్కడ ఎఫ్ని ప్లేస్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా ఏకి ఇమీడియట్ రైట్కి 1, 2, 3 అండ్ ఎఫ్కి మధ్యలో ముగ్గురు ఉన్నారు అంటున్నారు. సో ఈ క్లూకి కూడా మనం కంప్లీట్గా సాల్వ్ చేసేసాము. అండ్ ఐ అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అంటున్నాడు. సో ఐ అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఉంది కదా. సో దీన్ని మనం కొంచెం క్లియర్గా రాసుకుంటే అర్థమవుతుంది. సో ఇది ఎఫ్. సో ఇక్కడ మనం ఓకే ఐ అండ్ ఎఫ్ ఇమీడియట్ నైబర్స్ అంటాడు కాబట్టి సో ఇక్కడ మనం ఐ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఐకి ఇది ఒక్కటే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఐని మనం ప్లేస్ చేసేసాం. సో ఇది కూడా అయిపోయింది. ఈ క్లూ కూడా అయిపోయింది. దీని తర్వాత ఐ అండ్ జీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు అంటున్నారు. సో ఐ అండ్ జీకి 1, 2 జీ ఇక్కడ రావచ్చు. 1, 2 జీ ఇక్కడ రావచ్చు. ఇక్కడ చూడండి 1, 2 జీ ఇక్కడ ఒక్కటే పాసిబిలిటీ ఉంది. ఇంకొకటి చూడండి ఐ అండ్ జీకి ఇద్దరు రావచ్చు. సో ఐ అండ్ జీకి లెఫ్ట్లో బి ఉన్నాడు. సో జీ కన్నా లెఫ్ట్లో ఇక్కడ మనం బీని ప్లేస్ చేయొచ్చు. సో ఐ అండ్ జీకి 1, 2 ఇక్కడ జీ ప్లేస్ చేస్తే జీకి లెఫ్ట్లో బి ప్లేస్ చేయడానికి ఇంకో ఛాన్స్ లేదు. సో 1, 2 జీ కన్నా జీ ఇక్కడ రావాలి. సో బి మనం ఎక్కడో దిక్కున ప్లేస్ చేయొచ్చు ఈ ప్లేసెస్లో. ఇంకొకటి ఏంటంటే జీ ఇక్కడే ఫిక్స్ అవుతాడు అనమాట. జీకి లెఫ్ట్లో ఎదర్ బి ఇక్కడ ఆర్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి సి అండ్ హెచ్ షుడ్ నాట్ బి టుగెదర్. సి అండ్ హెచ్. సో సికి చూడండి ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ చేస్తే సి అండ్ హెచ్ పక్కన వస్తాయి. సో ఫస్ట్ పాసిబిలిటీ కూడా మీకు రాంగ్ అయిపోతుంది. ఇక్కడ సి అండ్ హెచ్ సి ఎక్స్ట్రీమ్ ఎండ్లో ప్లేస్ చేయకూడదు. సో సి ఇక్కడ ప్లేస్ చేయకూడదు, ఇక్కడ ప్లేస్ చేయకూడదు. సో సికి ఇదొక్కటే
పాసిబిలిటీ. అండ్ జీకి లెఫ్ట్లో బి ఉంది కాబట్టి ఇక్కడ మనం బీని ప్లేస్ చేస్తాం. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఏ, బి, సి, డి, ఎఫ్ ఉంది, ఈ. సో ఈని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్ is a good question. And ఈ క్వశ్చన్ మీకు SBI or IBPS or RRB పిఓలో రావచ్చు. పిఓలో మంచి మార్క్స్కి వస్తుంది. అండ్ క్లర్క్లో మీకు చాలా రేర్గా ఇలాంటి క్వశ్చన్ చూపిస్తాడు, బికాస్ దీంట్లో కొంచెం ఎక్కువ అనలైజింగ్ ఉంది కాబట్టి ఇది పిఓకి మాత్రం ఒక గుడ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. సో దిస్ ఇస్ ఆర్ సెకండ్ పజిల్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ సెకండ్ పజిల్ కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి చిన్నగా రీపాజ్ చేసుకొని రిపీట్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ద థర్డ్ పజిల్ అనమాట. సో థర్డ్ పజిల్కి వచ్చేసాము. ఇక్కడ దాకా మీకు పజిల్స్ అర్థమవుతున్నాయి అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి మీ ఈ పజిల్స్ ఎలా ఉన్నాయో అని దాని మీద. అండ్ ఇంకా ఏమైనా స్పెసిఫిక్ టాపిక్ మీద మీకు క్లాస్ కావాలి అనుకుంటే ఆ క్లాస్ దాని గురించి ఆ టాపిక్స్ గురించి కూడా మీరు కమెంట్ చేయండి, సో దట్ ఆ టాపిక్ని తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఈ క్వశ్చన్ని కూడా మీరు అరౌండ్ 3 minutes ఆఫ్ టైం తీసుకొని సాల్వ్ చేసుకోండి. మనం ఈరోజు అన్ని ప్రీ లెవెల్ క్వశ్చన్స్, ఇప్పుడు దాకా చేసినవన్నీ ప్రీ లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి మినిమం 3 minutes ఆఫ్ టైంలో మీరు కంప్లీట్గా పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో దిస్ ఇస్ ఆర్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఇన్స్ట్రక్షన్స్ని చూసి ఏం చెప్తున్నాడో చూద్దాం. సో సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ అ రో ఫేసింగ్ ద నార్త్. సో దీంట్లో ఇప్పుడు దాకా మీకు 9 members ఆర్ 9 స్టాండ్స్ అని చెప్పాడు. ఇక్కడ మీకు ఎంతమంది అన్నది ఇవ్వలేదు. సో ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు పిఓ ఆర్ క్లర్క్ ఎగ్జామ్స్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. అండ్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ముందు కూడా అడిగారు కాబట్టి ఇదొక బేసిక్. మీరు ఎంతమంది ఉన్నారు రోలో ఆర్ ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా మీకు చూసే ఉండుంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇగ్నోర్ చేయొద్దు. ఇలాంటి క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు చూద్దాం. సో సర్టెన్ నెంబర్ అన్నారు కాబట్టి ఆ నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో బి సిట్స్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రైట్లో బి కూర్చున్నాడు అంటున్నాడు. దట్స్ అ ఫస్ట్ పాయింట్. 3 persons సిట్ బిట్వీన్ బి అండ్ సి. బి అండ్ సికి మధ్యలో బి 1, 2 and 3. 1, 2 and 3 సికి మధ్యలో ఎంతమంది? ముగ్గురు ఉన్నారు అంటున్నారు. అండ్ దే ఆర్ ఇంటర్చేంజబుల్ బికాస్ మనకి ఏం చెప్పలేదు సరిగ్గా. ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. సికి సెకండ్ లెఫ్ట్లో ఏ కూర్చున్నాడు అంటున్నారు. అండ్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో. సో ఏ is third from extreme end. సో దీన్ని బట్టి మనం ఇక్కడ లింకేజ్ ఉంది కాబట్టి మనం మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ దాకా మనం పాసిబిలిటీస్ తక్కువ వస్తాయి ఇలా చేస్తే. సో జీ 1, 2, 3, 4 అండ్ బీని ప్లేస్ చేసుకున్నాం కదా. సో బి అండ్ సికి ముగ్గురు ఉండాలి. 1, 2, 3. ఇక్కడ సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జీ 1, 2, 3, 4 అండ్ బి ఇక్కడ ఉంది. బి అండ్ సికి ముగ్గురు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బి 2, 3 అండ్ సి. సికి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉన్నారు. సో సికి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉన్నారు. సికి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉన్నారు. సో ఇది ఏ ఇస్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్. 1, 2, 3. సో ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి మనం ఇక్కడ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ వేయడం వల్ల ఇంకా మీరు ఎక్స్ట్రాగా సి కన్నా పక్కన ఎవరిని యాడ్ చేయకూడదు. సో ఏ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నాడు కాబట్టి 1, 2 అండ్ ఏ థర్డ్ వచ్చేసింది. సో దీనికన్నా లెఫ్ట్ని మీరు ఎవరిని యాడ్ చేయకూడదు అండ్ సి కన్నా రైట్కి మీకు ఎవరిని యాడ్ చేయకూడదు. ఇక్కడ మీకు క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇలా మీరు క్లోజ్ చేసుకుంటే మీకు ఈజీ అవుద్ది అనమాట. ఎందుకంటే మీకు పాసిబిలిటీస్ ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్గా సాల్వ్ చేయడానికి ఎగ్జాక్ట్గా క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయగలరు. లేకపోతే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు క్వశ్చన్ మధ్యలో. సో ఇలా బ్రాకెట్ వేసుకోవడం వల్ల మీకు అక్కడ క్లోజ్ అయిపోయింది అని చెప్పడానికి ఇది ఈజీగా మీకు అర్థమైంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. The number of persons sitting between A and B is same as the number of persons sitting to the right of B. A and B కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారో రైట్ ఆఫ్ Bకి కూడా అంతమంది మాత్రమే కూర్చున్నారు అంటున్నారు. సో ఏ అండ్ బీకి మధ్యలో ఇక్కడ చూడండి, ఏ అండ్ బీకి మధ్యలో ఒకళ్ళు కూర్చున్నారు. బట్ రైట్ ఆఫ్ బీకి 1, 2, 3, 4 కూర్చున్నారు. సో ఈ పాసిబిలిటీ ఏదైతే ఉందో అది రాంగ్ అయిపోద్ది అనమాట. ఏ అండ్ బీకి మధ్యలో 1, 2, 3, 4, 5 కూర్చున్నారు. సో బీ కన్నా రైట్ 5 members ఉండాలి. సో 1, 2,
3, 4 అండ్ 5. సో ఈ విధంగా మీకు ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది బ్రాకెట్. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ థింగ్. సో మొత్తం మీకు ఎంతమంది ఉన్నారు, ఆ సర్టెన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో మొత్తం మీకు 14 మెంబర్స్ ఉన్నారు ఆ రోలో. ఫేసింగ్ నార్త్ 14 మెంబర్స్ ఉన్నారు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ పార్ట్ని సాల్వ్ చేద్దాము. ఏంటంటే టీ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ అంటున్నాడు. సో మనం ఇక్కడ ఎక్కడ టీ గురించి ఎక్కడ సంబంధం లేదు కాబట్టి కింద రాసుకుందాం. ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ, పీకి ఇమీడియట్ రైట్లో టీ కూర్చున్నాడు అంటున్నారు. సో ఈ హింట్ని మనం ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ 3 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పీ అండ్ ఆర్. పీ అండ్ ఆర్కి మధ్యలో 1, 2, 3 ముగ్గురు కూర్చున్నారు. బట్ పీ అండ్ ఆర్ ఇంటర్చేంజబుల్. సో మనం ఈ విధంగా 2-headed బ్రాకెట్ని 2-headed యారోని యూస్ చేసుకున్నాము రాయడానికి. నెక్స్ట్ ఎస్ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ రైట్లో ఎస్ కూర్చున్నాడు. సో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ 1 person ఇస్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ వై. ఎస్ అండ్ వైకి మధ్యలో, ఎస్ అండ్ వైకి మధ్యలో ఒకళ్ళు మాత్రమే కూర్చున్నారు అంటున్నారు. సో దీంట్లో మీకు ఎక్కడ ఏబి ఇక్కడున్న వేరియబుల్స్ అండ్ ఇక్కడున్న వేరియబుల్స్ ఎక్కడ మీకు లింక్ అవ్వట్లేదు. సో దీన్నే మీరు సెపరేట్గా ఇంకొక పజిల్లా ఫామ్ చేసుకోండి. సో దట్ మీరు ఈ రెండింటిని మళ్ళీ మర్జ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ చూడండి, పీ అండ్ ఆర్ ఇంటర్చేంజ్. పీ అండ్ ఆర్కి మధ్యలో 1, 2, 3 ఆర్, మీరు ఆర్ 1, 2, 3 పీ ఇంటర్చేంజబుల్ కాబట్టి రెండు కేసెస్ని రాసుకుందాం. ఆర్కి సెకండ్ రైట్లో ఎస్ ఉన్నాడు. సో ఆర్కి సెకండ్ రైట్లో ఎస్ ఉన్నాడు, ఇక్కడ రాసుకున్నాం. ఆర్కి సెకండ్ రైట్లో ఎస్ ఉన్నాడు. అండ్ ఎస్ అండ్ వైకి మధ్యలో ఒకళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఎస్ అండ్ వైకి ఒకళ్ళు ఉన్నారు అన్న పాసిబిలిటీ ఇక్కడ రాంగ్ అయిపోతుంది. సో ఎస్ అండ్ వైకి ఒకళ్ళు ఉన్నారు అన్నది ఇక్కడ రైట్ అవుతుంది. పీకి ఇమీడియట్ రైట్లో టీ ఉన్నాడు. సో పీకి ఇమీడియట్ రైట్లో టీ ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. సో దీన్ని మనం దీంతో మర్జ్ చేయాలన్నమాట. ఇప్పుడు దీంతో మర్జ్ చేసేటప్పుడు చూడండి ఇలా చేస్తున్నాము. ఇక్కడ మీరు పీతో స్టార్ట్ చేస్తే పీటీ తర్వాత 1, 2 ఖాళీ ఉండాలి, నెక్స్ట్ ఆర్ రావాలి. కానీ సి ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై ఉంది. సో ఈ పీటీని మనం ఇక్కడ ప్లేస్ చేయొద్దు. ఒకవేళ మీరు పీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పీ అండ్ టీ ఇక్కడ ప్లేస్ చేస్తే 1, 2 ఆర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఒక గ్యాప్ వచ్చి ఎస్ రావాలి, ఒక గ్యాప్ వచ్చి వై రావాలి. సో ఇది ఒక్కటే పాసిబిలిటీ. నెక్స్ట్ మీరు ఇంకెక్కడైనా పీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మీకు వై ప్లేస్ చేయడానికి ప్లేస్ ఉండదు అనమాట. సో పీని మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే పీ, టీ, 1, 2 గ్యాప్, దీని తర్వాత ఆర్, దీని తర్వాత 1 గ్యాప్, దీని తర్వాత ఎస్, దీని తర్వాత 1 గ్యాప్ విచ్ ఇస్ వై. సో దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ థింగ్. సో దీంట్లో మీరు ఏం చేశారంటే ఫస్ట్ రెండు డిఫరెంట్గా సాల్వ్ చేసుకొని, ఎందుకంటే మనకి దీంట్లో అండ్ దీంట్లో కామన్ లింక్ అవ్వడానికి కామన్గా ఏం లేవన్నమాట. సో అందుకే మనం సెపరేట్గా సాల్వ్ చేసుకొని ఏ విధంగా పాసిబిలిటీ ప్లేస్ చేస్తే సాల్వ్ అవుతుందో దాన్ని బట్టి మనం చేసుకున్నాం అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా పిఓ లెవెల్ క్వశ్చన్ అనమాట. సో కానీ ప్రీలోనే వస్తుంది. ఒకవేళ మీకు క్లర్క్ ఆర్ అసిస్టెంట్కి వస్తే మాత్రం ఈ క్వశ్చన్ మీకు మెయిన్స్లో రావచ్చు ఫర్ లెస్ మార్క్స్. మెయిన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ క్వశ్చన్స్ని కూడా మీరు చాలా ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేవి వస్తాయి, మార్క్స్ అనేవి కూడా పెరుగుతాయి అనమాట. సో దట్ ఈస్ అవర్ థర్డ్ పజిల్. నెక్స్ట్ పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో దిస్ పజిల్కి కూడా నేను మీకు అరౌండ్ 3 minutes ఆఫ్ టైం ఇస్తాను. సో దట్ మీరు పజిల్ని కంప్లీట్గా సాల్వ్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఈ పజిల్లో మీరు ఫస్ట్ మొత్తం చదవండి. పజిల్ని చదివిన తర్వాత పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. క్వశ్చన్ని అనలైజ్ చేయండి ఖచ్చితంగా. సో ఐ హోప్ దట్ మీరు క్వశ్చన్ని పాజ్ చేసి అనలైజ్ చేశారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ డూయింగ్ ద క్వశ్చన్. ముందు ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఏమంటున్నారు, 7 people A, B, C, D, E, F and G take a test on 7 different days of the same week starting from Thursday to Wednesday. సో మనకి యూజువల్గా క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్స్లో మండే టు సండే ఆర్ సండే టు మండే అని ఇస్తాడు. బట్ దీంట్లో ఏం చెప్తున్నాడు, థర్స్డే నుంచి చెప్పాడు. సో మీరు ఈ కేసులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం యూజువల్గా బై మిస్టేక్ మనకి ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మనం యూజువల్గా మండే టు సండే టైం టేబుల్ వేసుకుంటాము. సో అలా కాకుండా క్వశ్చన్ని క్లియర్గా చదవండి ఏం చెప్తున్నాడు అన్న దాని మీద. సో ఇక్కడ థర్స్డే టు వెన్స్డే అంటున్నాడు. సో మనం ఫస్ట్ రాసుకుందాం. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే,
ట్యూస్డే అండ్ వెన్స్డే, ఇలా 7 days ఆఫ్ ద వీక్లో మనకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్తున్నాడు. ఓకే, 7 different days ఆఫ్ ద వీక్. ఓన్లీ 1 person టేక్స్ అ టెస్ట్ ఆన్ ఈచ్ డే. ప్రతిరోజు ఒక్కడు మాత్రమే టెస్ట్ తీసుకుంటారు. సో 7 days ఉన్నాయి కాబట్టి 7 people ఉన్నారు. సో ఈచ్ మెంబర్ ఎవ్రీ డే ఒక రోజు టెస్ట్ తీసుకుంటాడు ర్యాండమ్గా. సో బి టేక్స్ టెస్ట్ 3 days బిఫోర్ సి, హూ డస్ నాట్ టేక్ ఎ టెస్ట్ ఆఫ్టర్ మండే. సో ఇక్కడ హూ అంటే ఎవరు? సి. సి డస్ నాట్ టేక్ అ టెస్ట్ ఆఫ్టర్ మండే. మండే తర్వాత తను టెస్ట్ తీసుకోడు. సో ట్యూస్డే సి టెస్ట్ తీసుకోవడానికి ఉండదు, అండ్ వెన్స్డే కూడా సి టెస్ట్ తీసుకోవడానికి ఉండదు. సో కానీ సి కన్నా 1, 2, 3 days కన్నా ముందు బి టెస్ట్ తీసుకున్నారు అంటున్నారు. సో సి కన్నా 1, 2, 3 ఇలా సి కన్నా 2 days గ్యాప్ ఇచ్చి బి టెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ సి మండే కన్నా తర్వాత తీసుకోకూడదు, కానీ మండే తీసుకోవచ్చు అనమాట. సో ఇదే బేసిక్ థింగ్. చాలామంది మండేని కూడా తీసేస్తారు, బట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏం చెప్పాడు? ఆఫ్టర్ మండే అంటున్నాడు. బట్ మండేని కూడా మనం ఇంక్లూడ్ చేయకూడదు. మండే కూడా తను టెస్ట్ తీసుకోవచ్చు, కానీ ట్యూస్డే వెన్స్డే తను టెస్ట్ తీసుకోవడానికి లేదు. సో ఈ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో సి కన్నా 2 days గ్యాప్ ఇచ్చి 1, 2 బి ఇక్కడ టెస్ట్ రాయొచ్చు. ఆర్ మండే కన్నా తర్వాత అంటున్నాడు కాబట్టి సండేకి కూడా మనకు పాసిబిలిటీ ఉంది. సండే టెస్ట్ తీసుకుంటే 1, 2 అండ్ బి థర్స్డే టెస్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీస్ ఆర్ ద 2 పాసిబిలిటీస్. ఒకవేళ సాటర్డే తీసుకుంటే సి అండ్ బికి మధ్యలో 2 గ్యాప్స్ అనేవి రావు. సో దీస్ ఆర్ ద ఓన్లీ పాసిబిలిటీస్. సి ఎయిదర్ సండే తీసుకోవచ్చు, ఆర్ సి ఎయిదర్ మండే టెస్ట్ తీసుకోవచ్చు. బోత్ ఈ అండ్ ఏ టేక్ అ టెస్ట్ ఆన్ కన్సిక్యూటివ్ డేస్. సో ఈ అండ్ ఏ కన్సిక్యూటివ్ డేస్ తీసుకుంటారు. బట్ ఈ 200 arrow ఏంటంటే ఈ అండ్ ఏ ఎదర్ ఈ ముందుండొచ్చు ఆర్ ఏ అయినా ముందుండొచ్చు. దే ఆర్ ఇంటర్చేంజబుల్ అని చెప్పడానికి. సో ఓన్లీ 2 persons, as many persons take a test before B as after E. B కన్నా ముందు ఎంతమంది టెస్ట్ తీసుకుంటారో ఈ కన్నా తర్వాత కూడా అంతమంది మాత్రమే తీసుకుంటారు అంటున్నారు. సో ఇక్కడ బి కన్నా ముందు ఒకళ్ళు టెస్ట్ తీసుకున్నారు. సో ఇక్కడ ఈ రావచ్చు. అండ్ బి కన్నా ముందు ఎవరు లేరు కాబట్టి మనం ఈని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఇది అయిపోయింది అండ్ ఇది కూడా అయిపోయింది. అండ్ ఈ అండ్ ఏ కన్సిక్యూటివ్ ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ ఉంది కాబట్టి ఏ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఈ ఇక్కడ ఉంది కాబట్టి ఏని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో ఈ హింట్ కూడా అయిపోయింది. సో ఓన్లీ 2 persons టేక్ అ టెస్ట్ బిట్వీన్ ఏ అండ్ డి. ఏ అండ్ డికి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో 1, 2 ఏ అండ్ డి, 1, 2 ఏ అండ్ డి. ఓకే, సో ఎఫ్ డస్ నాట్ టేక్ అ టెస్ట్ బిఫోర్ జీ. ఎఫ్ జీ కన్నా ముందు టెస్ట్ తీసుకోడు అంటున్నాడు అంటే ఖచ్చితంగా జీ కన్నా తర్వాతే ఎఫ్ టెస్ట్ తీసుకుంటాడు. సో జీ ఫస్ట్ వస్తుంది, ఎఫ్ తర్వాత వస్తుంది. సో జీ ఇక్కడ వస్తుంది అండ్ ఎఫ్ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ దాకా మనకి 2 పాసిబిలిటీస్ కూడా కరెక్ట్ అయిపోతున్నాయి. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ మనం మిగతాది కూడా చూసుకోవాలి. ఎఫ్ నెయిదర్ టేక్స్ అ టెస్ట్ ఆఫ్టర్ డి నార్ ఆన్ ఫ్రైడే. ఎఫ్ నెయిదర్ టేక్స్ అ టెస్ట్ ఆన్ ఎఫ్ నెయిదర్ టేక్స్ అ టెస్ట్ ఆఫ్టర్ డి. డి తర్వాత ఎఫ్ టెస్ట్ తీసుకోదు అంటున్నాడు. సో కానీ ఇక్కడ మనకి సెకండ్ కేసులో డి తర్వాతే ఎఫ్ టెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఈ కేసు రాంగ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, డి కన్నా ముందే ఎఫ్ టెస్ట్ తీసుకుంటుంది. సో ఈ కేసు ఇక్కడ కరెక్ట్ అనమాట. సో అండ్ నార్ ఆన్ ఫ్రైడే. సో డి ఫ్రైడే కూడా టెస్ట్ తీసుకోదు. సో డి ఫ్రైడే కూడా టెస్ట్ తీసుకోదు కాబట్టి దిస్ ఇస్ ద కేస్ అనమాట. సో ఇక్కడ దాకా మనకి ఈ పజిల్ని ఇక్కడ దాకా మనం సాల్వ్ చేసేసాము. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ ద పజిల్. సో ఐ హోప్ మీ అందరికీ ఈ పజిల్ అర్థమైంది అండ్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాము. సో ఈ క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ అర్థమైనట్టయితే ఇక్కడ దాకా సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని స్టార్ట్ చేద్దాం. సో దట్స్ ఆర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇది మన 4th పజిల్ అనమాట. సో ఈ 4th పజిల్ని సాల్వ్ చేయడానికి నేను మీకు అరౌండ్ 3 minutes ఆఫ్ టైం ఇస్తున్నాను. సో 3 minutesలో మీరు పజిల్ని కంప్లీట్గా చదివేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ పజిల్ ఈజ్ ఆల్సో ఫర్ ద ఎస్బీఐ పిఓ ఆర్ క్లర్క్ ప్రీ అనమాట. సో ఎస్బీఐ, ఐబీపీఎస్, ఆర్ఆర్బి ఆర్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ దేనికైనా ఈ పజిల్ ప్రీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో మీకు రావచ్చు అనమాట. సో ఈ పజిల్ని మీకు సాల్వ్ చేయడానికి నేను మీకు అరౌండ్ 3 minutes ఆఫ్ టైం ఇస్తున్నాను. కంప్లీట్గా అనలైజ్ చేసి పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఈ
క్వశ్చన్ని పాజ్ చేసి కంప్లీట్గా సాల్వ్ చేశారు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కలిసి ఈ పజిల్ని కంప్లీట్గా సాల్వ్ చేద్దాం. సో ఏమంటున్నాడు క్లూస్లో, 7 విలేజెస్ ABCDEF అండ్ G హ్యావ్ డిఫరెంట్ పాపులేషన్స్. సో మొత్తం మీకు 7 విలేజెస్ ఉన్నాయి అండ్ 7 విలేజెస్కి మీకు నేమింగ్స్ ఏం చెప్పాడు, A to G, ఇలా మీకు 7 విలేజెస్ ఉన్నాయి అండ్ 7 విలేజెస్లో మీకు డిఫరెంట్ పాపులేషన్ ఉంది అంటున్నాడు. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ E is మోర్ దెన్ A అండ్ D. విలేజ్ ఈ యొక్క పాపులేషన్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ దెన్ విలేజ్ ఏ అండ్ డి. ఏ అండ్ డి కన్నా విలేజ్ ఈ పాపులేషన్ ఎక్కువ ఉంది, బట్ లెస్ దాన్ సి. సో బట్ లెస్ దాన్ సి అండ్ మోర్ దాన్ ఏ అండ్ డి విలేజ్ ఈ యొక్క పాపులేషన్, విచ్ డస్ నాట్ హ్యావ్ ద హైయెస్ట్ పాపులేషన్. విచ్ అంటే ఎవరు ఇక్కడ, ఈ సి. ఈ సికి డస్ నాట్ హ్యావ్ ద హైయెస్ట్ పాపులేషన్ అంటున్నాడు. సో మనం ఫస్ట్ ఇక్కడ 7ని ప్లేస్ చేద్దాం. 1 2 3 4 5 6 అండ్ 7. సో 7లో మీకు ఇక్కడ ఈ రాకూడదు అనమాట, హైయెస్ట్ పాపులేషన్ దగ్గర సి రాకూడదు. ఓకే, నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ ఇస్ లెస్ దాన్ ఎఫ్. విలేజ్ ఏ యొక్క పాపులేషన్ ఎఫ్ కన్నా తక్కువ ఉంది. విలేజ్ ఏ యొక్క పాపులేషన్ ఇస్ లెస్ దాన్ విలేజ్ ఏ యొక్క పాపులేషన్ లెస్ దాన్ ఎఫ్ ఉంది, బట్ మోర్ దాన్ బి. విలేజ్ ఏ యొక్క పాపులేషన్ ఇస్ మోర్ దాన్ బి. బి కన్నా ఎక్కువ విలేజ్ ఏ ఉంది, బట్ ఏ కన్నా ఎక్కువ విలేజ్ ఎఫ్ ఉందన్నమాట. ఓకే, విచ్ అంటే ఎవరు ఇక్కడ, బి డస్ నాట్ హ్యావ్ ద లీస్ట్ పాపులేషన్. బికి లీస్ట్ పాపులేషన్ లేదు అంటున్నాం. సో బిని మనం ఇక్కడ ప్లేస్ చేయకూడదు. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఎఫ్ ఇస్ మోర్ దాన్ విలేజ్ ఈ. సో మనకి ఇక్కడ ఏం చేసాం మనం, ఏ కన్నా ఎఫ్ ఎక్కువ ఉంది అంటున్నాడు. ఇక్కడ విలేజ్ ఏ హ్యాస్ లెస్ పాపులేషన్ దాన్ ఎఫ్, బట్ మనకి నెక్స్ట్ ఫ్లోర్లో ఏం చెప్పాడు, విలేజ్ ఎఫ్ ఈ కన్నా ఎక్కువ ఉంది పాపులేషన్. విలేజ్ ఎఫ్ హ్యాస్ మోర్ పాపులేషన్ దాన్ విలేజ్ ఈ అన్నాడు. సో ఎఫ్కి ఈ కన్నా కూడా ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏ కన్నా ఎఫ్ ఎక్కువ ఉంది, కానీ ఏ కన్నా ఎక్కువ ఈ ఉంది, కాబట్టి ఎఫ్ అనేది ఇక్కడ రావచ్చు. కానీ సి అండ్ ఎఫ్కి మనకు రిలేషన్షిప్ చెప్పలేదు. సో ఎయిదర్ ఎఫ్ సి కన్నా ఎక్కువ అయి ఉండాలి ఆర్ సి కన్నా తక్కువైనా అయి ఉండాలి, కానీ ఈ కన్నా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది ఎఫ్ యొక్క పాపులేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ జీ ఇస్ ద థర్డ్ లోయెస్ట్ అండ్ ఇట్స్ పాపులేషన్ ఇస్ 70,000. సో థర్డ్ లోయెస్ట్ అంటే 1 2 3. థర్డ్ లోయెస్ట్లో మీకు జీ ఉంది అండ్ దాని యొక్క పాపులేషన్ అంతా 70,000 అని చెప్పాడు. సో మనం ఇక్కడ ప్లేస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఉన్న క్లూస్ బట్టి మనకి ఏం తెలుసు, ఎఫ్ అండ్ సి అనేవి ఖచ్చితంగా ఈ కన్నా పైన ఉండాలి. ఈ అనేది మిగతా వాటి అన్నిటికన్నా ఎక్కువ ఉంది, కానీ మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఎఫ్ అండ్ సికి రిలేషన్షిప్ చెప్పలేదు, బట్ మనకి సి ఇక్కడ రాకూడదు అన్నాడు. సో సి హైయెస్ట్ రాకూడదు అంటే, ఎఫ్ అండ్ సిలో సి హైయెస్ట్ రాకూడదు అంటే ఖచ్చితంగా మీకు ఎఫ్ అనేది హైయెస్ట్ వస్తుంది అనమాట. సో ఎఫ్ని మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సి ఇక్కడ రావచ్చు, సి ఇక్కడ రావచ్చు. అండ్ ఇంకా మనకి ఏం తెలుసు, ఇక్కడ చూడండి, ఏ కన్నా ఎక్కువ ఇవన్నీ ఉన్నాయి అండ్ బి అండ్ డి ఏ కన్నా తక్కువ బి ఉంది అన్నాడు, బట్ ఏ అండ్ డి కన్నా ఎక్కువ ఈ ఉంది అన్నాడు. సో ఏకి మనకి మొత్తం క్లారిటీగా తెలుసు, ఏ కన్నా ఎక్కువ మిగతావన్నీ ఉన్నాయి అని చెప్పేసి, కానీ బి అండ్ డికి మనకి రిలేషన్షిప్ చెప్పలేదు, బి అండ్ డికి, కానీ బి లీస్ట్ ఉండకూడదు అంటున్నాడు. సో దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ డి అనేది బి కన్నా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిని మనం ఎక్కడ ప్లేస్ చేసుకుంటే, ఇంకా మిగిలినవి ఏంటి, ఏ అండ్ ఈ. సో ఏ కన్నా ఎక్కువ ఈ ఉండాలి కాబట్టి ఈ ఇక్కడ ప్లేస్ చేసుకుని ఏ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మీకు మొత్తం క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఈ పజిల్కి మీకు లెస్ దాన్ 2 minutes టైం పట్టింది. జస్ట్ మీకు ఈ అనలైజింగ్ పవర్ ఉండాలన్నమాట. బి అండ్ డి యొక్క అనలైజింగ్ పవర్ అండ్ ఎఫ్ అండ్ సి యొక్క అనలైజింగ్ పవర్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్కి మొత్తం మీరు 2 minutesలో సాల్వ్ చేయొచ్చు. సో మీకు క్వశ్చన్లో ఏం అడుగుతాడు అంటే, ఇక్కడ చూడండి, బి అండ్ డికి ఎందుకు తీసుకున్నాము బి అండ్ డిని, ఎందుకంటే మనకి ఏ గురించి క్లారిటీగా తెలిసింది మొత్తం దాంట్లో. చూడండి, బి కన్నా ఎక్కువ ఏ ఉంది అని చెప్తున్నాడు. బి కన్నా ఎక్కువ ఏ ఉంది, కానీ బి అండ్ డికి మనకి రిలేషన్షిప్ తెలియదు. ఖచ్చితంగా బి పైనే ఏ ఉండాలి, బట్ డి ఈ మధ్యలో డి అనేది బి కన్నా ఎక్కువ ఉంటుందా ఆర్ బి కన్నా తక్కువ ఉంటుందా అని మనకి చెప్పలేదు, కానీ బి లీస్ట్ రాకూడదు అంటే మనకి ఇంకా పాసిబిలిటీ ఏంటి, డీనే మనం లీస్ట్ ప్లేస్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. ఇంకొకసారి మీరు అనలైజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అర్థమవుతుంది. ఎవరికైతే అర్థం కాలేదో ఒక్కసారి అనలైజ్ చేయండి ఆర్ ఇంకొకసారి వీడియోని చూడండి, సో దట్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది. సో దిస్ ఇస్ అవర్ ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ పజిల్ని సాల్వ్ చేద్దాము. సో ఈ పజిల్ మీకు
కొంచెం చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే చేయొచ్చు. బట్ దిస్ ఇస్ సర్టెన్ ఇంపార్టెంట్ క్వెషన్ అనమాట. ఇది మీకు ఖచ్చితంగా పిఓ ఆర్ క్లర్క్ ఎగ్జామ్‌లో ప్రీ లెవెల్ క్వెషన్ అనమాట. ఇలాంటి క్వెషన్స్ మీకు చాలా అడుగుతాడు. సో ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ బట్ ఈజీ క్వెషన్. సాల్వ్ చేస్తే మీకు వితిన్ 2 మినిట్స్‌లో ఈ క్వెషన్‌ని మీరు సాల్వ్ చేయగలరు. సో దట్ ఈస్ ద క్వెషన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అండ్ దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ పజిల్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ పజిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మంచి ప్రాక్టీస్ యువర్ క్వెషన్స్ పార్ట్‌లో మీకు ఈ పజిల్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ డిఫరెంట్ మోడల్స్ మీద నేను డిఫరెంట్ పజిల్స్‌ని తీసుకొచ్చాననమాట. సో ఈ విధంగా మీరు ఈ పజిల్స్ అన్నిటిని సాల్వ్ చేస్తే మీకు మాక్సిమం మోడల్స్ అయితే కవర్ అవుతాయన్నమాట. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు మనం ఈ పజిల్‌ని సాల్వ్ చేయడానికి మీకు కొంచెం లెంతీగా అనిపించొచ్చు. సో ఈ పజిల్‌కి మీకు అరౌండ్ 5 మినిట్స్ ఆఫ్ టైమ్ ఇస్తున్నాను. సో ఈ మొత్తం పజిల్‌ని మీరు చదివేసి అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మీకు రాకపోతే మనం అందరం కలిసి సాల్వ్ చేద్దాము. బట్ ఫస్ట్ మీరు ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి అనమాట. సో మీరు ఈ పజిల్ని కంప్లీట్గా సాల్వ్ చేశారు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే దట్ ఈస్ రియలీ గుడ్. కొంచెం అర్థం కాకపోతే ఈ పజిల్ కొంచెం ట్రికీ పజిల్ అనమాట. సో మనం దీన్ని టుగెదర్గా సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం ఏం చెప్తున్నాడు. సో ఏం చెప్తున్నాడు, 8 ఫ్యామిలీ members ABCDEFG and H are sitting around a circular table and all of them are facing center but not necessarily in the same order. Each of them has a relationship with A. సో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో. ఈ 8 మెంబర్స్ ఉన్నారు అండ్ ఈ 8 మెంబర్స్కి ఒక సర్క్యులర్ టేబుల్లో వాళ్ళు కూర్చున్నారు ఫేసింగ్ ద సెంటర్ అంటున్నారు. బట్ నాట్ నెసెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. ఈ సేమ్ ఆర్డర్లో అయితే వాళ్ళు కూర్చోలేదు. బట్ వాళ్ళకి ఒక సర్టెన్ రిలేషన్షిప్ కూడా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి. బ్లడ్ రిలేషన్ అండ్ అరేంజ్మెంట్ రెండు కలిపి ఉంది కాబట్టి ఇది ప్రిలిమ్స్కి వచ్చే క్వశ్చన్ కాదు, బట్ ఇట్ ఈస్ మెయిన్స్ క్వశ్చన్ అనమాట. పిఓ ఆర్ క్లర్క్లో మీకు మెయిన్స్కి వచ్చే క్వశ్చన్. సో మనం ఇప్పుడు దాకా ప్రిలిమ్స్ క్వశ్చన్ చేసాం కాబట్టి కొంచెం టఫ్గా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఫస్ట్ మనం 8 మెంబర్స్ని ఒక సర్క్యులర్ టేబుల్లో అరేంజ్ చేసుకోవాలి. సో సర్క్యులర్ టేబుల్లో అరేంజ్ చేసుకోవడానికి మీకు సర్కిల్ గీసేసి ఇదంతా రాయడం కన్నా మీరు ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకోండి. ఈ విధంగా సాల్వ్ చేస్తే మీకు ఒక 2 మినిట్స్ ఆఫ్ ఎక్స్ట్రా టైం పట్టవచ్చు. సో మనం ఫస్ట్ క్వశ్చన్స్ని ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేయాలి అండ్ వితిన్ టైంలో సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని ఒక లైన్, ఇదే సర్కిల్ని ఒక లీనియర్ ఫామ్లో వేసుకుంటే, ఒక లైన్లో రాసుకుంటే 1 2 3 4 5 6 7 and 8 ఈ విధంగా మనకి 8 మెంబర్స్ని మనం అరేంజ్ చేసుకున్నాము ఈ మొత్తం సర్కిల్లో. సో దట్ ఈస్ ద థింగ్. ఫస్ట్ ఈ సర్కిల్ని మనం ఒక లీనియర్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకున్నాము అండ్ వితిన్ ఇన్సైడ్ ద సెంటర్ అంటున్నాడు కాబట్టి మనం దీన్ని నార్త్లా రాసుకొని రిప్రజెంట్ చేసుకుంటే అది ఇన్సైడ్ అని ఉంటుంది. ఒకవేళ మీరు అవుట్ సైడ్ అని చెప్తే మనం దాన్ని సౌత్ ఫామ్లో రాసుకుంటే, ఫేసింగ్ సౌత్ అని రాసుకుంటే ఇది మనకి ఈజీగా వస్తుంది అనమాట. మీకు సర్కిల్లో రాసి టైం వేస్ట్ చేసే టైం ఉండదు, టైం వేస్ట్ అవ్వదు. సో ఈ విధంగా మనం సింపుల్గా దాన్ని సాల్వ్ చేద్దాం. సో దట్ ఈస్ ద థింగ్. ముందు మనం ఒక లీనియర్ డయాగ్రామ్ వేసుకున్నాము అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ రిలేషన్షిప్ ఏదో చూద్దాం. జీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం హింట్స్ రాసుకున్నాం. సో ఏకి ఇక్కడ మనం ఒక లీనియర్ చార్ట్ కూడా వేసుకోవాలి. సో ఏకి ఒక ఫాదర్ ఉన్నారు అండ్ ఇక్కడ మనం రాసుకున్నాం జీ, ఇక్కడ క్లూస్ రాసుకున్నాం. జీ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏస్ ఫాదర్. ఏస్ ఫాదర్కి జీ సెకండ్ లెఫ్ట్లో కూర్చున్నాడు. ఓకే, దట్ ఈస్ ద థింగ్. ఎఫ్ ఈస్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఎఫ్ అండ్ ఏ ఆర్ ఇమీడియట్ నైబర్స్. ఎఫ్ అండ్ ఏ ఇమీడియట్ నైబర్స్ కాబట్టి వాళ్ళు పక్కన కూర్చుంటారు అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి డి, ఇక్కడ ఫాదర్ ఉన్నాడు కాబట్టి డీని మనం మదర్ చేయొచ్చు. సో డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. సో మనం డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏని రాసుకున్నాము అండ్ ఈజ్ సెట్టింగ్ ఆపోజిట్ టు ద సిస్టర్ ఆఫ్ ఏ. ఏ సిస్టర్కి ఆపోజిట్ డి కూర్చున్నారు. సో ఏస్ సిస్టర్కి ఆపోజిట్గా అంటే ఇది 8 మెంబర్స్ కాబట్టి 1 2 3 ముగ్గురు వస్తారు, మధ్యలో డి కూర్చున్నారు. సో ఏ సిస్టర్కి అండ్ డికి మధ్యలో ముగ్గురు ఉండాలి. సో దట్ ఈస్ అవర్ క్లూ అనమాట. ఇలా రాసుకున్నాం హింట్స్ని. బి సిట్టింగ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఏ. ఏకి వైఫ్ కూడా ఉంది. ఏకి వైఫ్ ఉన్నారు కాబట్టి ఏకి వైఫ్ ఉన్నారు అంటే ఏ ఖచ్చితంగా ఒక మేల్ అనమాట, మేల్ క్యాండిడేట్. ఏకి వైఫ్ ఉన్నారు. సో ఇంకా ఏం చెప్పాడు, బి సిట్టింగ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వైఫ్ ఆఫ్ ఏ. ఏజ్ వైఫ్కి ఇమీడియట్ రైట్లో బి కూర్చున్నారు. సో ఏజ్ వైఫ్కి ఇమీడియట్ రైట్లో బి కూర్చున్నారు. సో దట్ ఈస్ ద thing. He who is a male is sitting second to the right of mother of C. E అనేవాడు మేల్ అంటున్నాడు. E is a male
ఈ ఈజ్ అ మేల్ క్యాండిడేట్. ఓకే, ఈ మేల్ కాబట్టి మనం బాక్స్తో రిప్రజెంట్ చేసాము. ఇంకొకటి ఏంటంటే సర్కిల్ని మనం ఫీమేల్ అని చెప్తాము అండ్ బాక్స్ని మనం మేల్ అని చెప్తాం అనమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఈ హూ ఈజ్ అ మేల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ టు ద మదర్ ఆఫ్ సి. మదర్ ఆఫ్ సి, సీజ్ మదర్కి సెకండ్ రైట్లో ఈ కూర్చున్నాడు. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట, ఇక్కడ రాసుకున్నాము. నెక్స్ట్ బ్రదర్ ఆఫ్ ఏ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. సో ఏకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. సో ఏకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు, ఇక్కడ రాసుకున్నాము. అండ్ ఇంకోటి ఏంటి, బ్రదర్ ఆఫ్ ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి థర్డ్ రైట్లో, బికి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రైట్లో బ్రదర్ ఆఫ్ ఏస్ బ్రదర్ కూర్చున్నాడు. ఏస్ బ్రదర్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి. సో ఇక్కడ దాకా మనం హింట్స్ రాసుకున్నాము. ఐ హోప్ మీకు హింట్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హింట్స్ని చూద్దాం. సో డాటర్ ఆఫ్ ఏకి ఒక డాటర్ కూడా ఉంది. సో ఏకి ఒక డాటర్ కూడా ఉంది, ఇక్కడ ఏకి డాటర్ ప్లేస్ చేద్దాం. సో 1 2 3 4 5 6 మెంబర్స్ని మనం ప్లేస్ చేసాము. బ్లడ్ రిలేషన్లో మనకి ఇంకా 8 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా 2 మెంబర్స్ని మనం ప్లేస్ చేయాలన్నమాట. సో డాటర్ ఆఫ్ ఏని ప్లేస్ చేస్తాం. డాటర్ ఆఫ్ ఏ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ ఏకి ఒక సిస్టర్ కూడా ఉంది. ఏకి ఒక సిస్టర్ కూడా ఉంది అంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఏకి ఒక సిస్టర్ కూడా ఉంది. సో ఏ సిస్టర్కి డాటర్ ఆఫ్ ఏ is sitting third to the right of sister of A. ఏ సిస్టర్కి థర్డ్ రైట్లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. సో థర్డ్ రైట్లో ఏస్ డాటర్ ఉంది. ఏ సిస్టర్కి థర్డ్ రైట్లో ఏస్ డాటర్ ఉంది. అండ్ ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఈ. సో ఈకి ఒక డాటర్ ఉంది. సో ఈకి ఒక డాటర్ ఉంది అండ్ ఈ ఒక మేల్ మెంబర్ కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఈజ్ డాటర్, ఏ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఈ. ఈజ్ డాటర్కి సెకండ్ రైట్లో ఈజ్ డాటర్కి సెకండ్ రైట్లో ఫస్ట్ అండ్ సెకండ్ రైట్లో ఏ ఉన్నారు. ఈజ్ డాటర్కి సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు అంటున్నారు. ఓకే, ఈ సిట్టింగ్ ఇమ్మీడియట్ టు ద లెఫ్ట్ ఆఫ్ సిస్టర్ ఆఫ్ ఏ. ఏ సిస్టర్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ కూర్చున్నారు. ఈ సిట్టింగ్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద సిస్టర్ ఆఫ్ ఏ. ఏ హ్యాస్ ఓన్లీ వన్ సన్. సో ఏకి ఒక సన్ మాత్రమే ఉన్నాడు. సో ఏకి ఒక సన్ ఉన్నాడు అంటున్నాను. దట్ ఈస్ ద థింగ్. సో 8 మెంబర్స్ని మనం బ్లడ్ రిలేషన్షిప్లో అరేంజ్ చేసేసుకుంటాము. సో ఇక్కడ నుంచి మనం హింట్స్ రాసుకోవాలి, హింట్స్ అర్థం చేసుకోవాలి ఏం చెప్తున్నాడో. సో హింట్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, మనకి అన్ని పాయింట్స్ అర్థమయ్యాయి కదా. ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఏదో ఒక పాయింట్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, ఈ ఒక మేల్ క్యాండిడేట్ అంటున్నాడు, ఈ ఒక మేల్ క్యాండిడేట్ అండ్ ఈకి ఒక డాటర్ ఉంది అంటున్నాడు. సో ఈ ఒక మేల్ క్యాండిడేట్ అండ్ ఈ ఒక డాటర్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ మేల్ క్యాండిడేట్ అనుకుంటే ఇక్కడ 1 2 3 4 మేల్స్ ఉన్నారు అండ్ 4 ఫీమేల్స్ ఉన్నారు. సో 1 2 3 4 ఫీమేల్స్ అండ్ 4 మేల్స్ ఉన్నారు. అండ్ దీంట్లో ఈ మేల్ అయి ఉండాలి. సో ఈ ఎయిదర్ ఇక్కడ ఆర్ ఇక్కడ. ఏ ఇక్కడ ఆల్రెడీ మేల్ కాబట్టి ఏని మనం ఫిక్స్ చేస్తాము. సో ఈకి మనకి ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ 3 ప్లేసెస్లో. కానీ మనకి ఈకి ఏం చెప్తున్నాడు, ఈకి డాటర్ ఉంది అంటున్నాడు. సో ఈని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తే ఈకి నెక్స్ట్ జనరేషన్ డాటర్ ఇక్కడ లేదు. ఈని ఇక్కడ ఫిక్స్ చేస్తే ఈకి నెక్స్ట్ జనరేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఈకి ఫిక్స్ చేస్తే ఈకి ఎవరితో పెళ్ళవ్వలేదు. ఓకే, సో మనకి ఈని ప్లేస్ చేయడానికి ఇది ఒక్కటే ఛాన్స్ అనమాట. ఈని ప్లేస్ చేయడానికి ఇది ఒక్కటే ఛాన్స్. సో ఏజ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఏజ్ ఫాదర్ ఈజ్ ఈ. సో ఇక్కడ మనం రాసుకుందాం, ఏ ఫాదర్ ఎవరంటే ఏజ్ ఫాదర్ ఈజ్ ఈ. సో ఏజ్ ఫాదర్ ఈజ్ ఈ. సో ఏజ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఈ అని ఫిక్స్ అవ్వాలన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో ఏజ్ ఫాదర్ ఈ కాబట్టి మనం ఈని ఇక్కడ ఫిక్స్ చేస్తాము. ఇంకొకటి ఈజ్ డాటర్ అన్నారు. సో ఏ సిస్టర్. సో ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాము రాయడం అనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నాడు, ఏజ్ ఫాదర్ ఈ. సో ఈకి సెకండ్ లెఫ్ట్లో జీని ప్లేస్ చేయాలి. అండ్ ఇంకొకటి మనకి ఏ సిస్టర్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ సిస్టర్ అండ్ డీకి మధ్యలో
ఏ సిస్టర్ అండ్ డి ఎవరు ఫీమేల్ కాబట్టి డి ఇక్కడ ఫీమేల్ రాసుకుందాము. ఏ సిస్టర్ అండ్ డి మధ్యలో ముగ్గురు ఉన్నారు. సో మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం. ఏజ్ సిస్టర్ 1 2 3 ఇక్కడ డీని ప్లేస్ చేద్దాము. డి ఇక్కడ ప్లేస్ అయింది. సో ఏ సిస్టర్ అండ్ డికి మధ్యలో ముగ్గురు ఉన్నారు. అండ్ ఏ సిస్టర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఈ ఉన్నారు. ఏ సిస్టర్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఈని ఇక్కడ ప్లేస్ చేసాం. ఈ ఎవరు ఏజ్ ఫాదర్ ఈ. సో అండ్ ఇంకొకటి ఏం తెలుసు, ఈకి సెకండ్ లెఫ్ట్లో జీ ఉన్నారు. సో ఈకి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్, ఇక్కడ సెకండ్ లెఫ్ట్లో జీ ఉన్నారు. సో డి ఫీమేల్. ఓకే, అండ్ ఏ సిస్టర్ కూడా ఒక ఫీమేల్ అయి ఉండాలి. ఓకే, సో ఇది మనకు క్లూ అయిపోయింది. అండ్ ఈకి లెఫ్ట్, ఏ సిస్టర్కి లెఫ్ట్లో ఈ ఉన్నారు, ఇది కూడా అయిపోయింది. ఓకే, అండ్ ఏ సిస్టర్ అండ్ డికి మధ్యలో ఇది అయిపోయింది. ఎఫ్ అండ్ ఏ ఆర్. సో ఏ ఇంకా మనకి ఏ సిస్టర్కి మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం కదా. ఏ సిస్టర్కి 1 2 తర్వాత ఏజ్ డాటర్ రావాలి. ఏ సిస్టర్కి 1 2 తర్వాత ఇక్కడ ఏజ్ డాటర్ రావాలి. ఇక్కడ ఏజ్ డాటర్ రావాలి. సో ఏజ్ డాటర్ ఇక్కడ రావాలి. అండ్ ఈజ్ డాటర్కి సెకండ్ ప్లేస్లో ఏ ఉండాలి. సో దట్ ఈస్ ద థింగ్. సీజ్ మదర్. ఇక్కడ చూడండి ఇంకొకటి, సికి ఒక మదర్ ఉంది. సీజ్ మదర్. ఈకి సెకండ్ లెఫ్ట్లో చూడండి, ఈకి సెకండ్ లెఫ్ట్లో సీజ్ మదర్ ఉంది. ఈకి ఫస్ట్ సెకండ్ లెఫ్ట్లో సీజ్ మదర్ ఉంది. సో సీజ్ మదర్ అంటే ఎవరు ఇక్కడ? జీ. సో జీ ఈజ్ సీజ్ మదర్. సో జీ సీస్ మదర్ అంటే ఇక్కడ మనకి 2 కపుల్స్ మాత్రమే ఉన్నాయి. ఒక కపుల్ ఈ అండ్ డి, ఇంకొక కపుల్ ఎవరు? ఏ అండ్ జీ. సో ఏ అండ్ జీ అనేది ఒక కపుల్. సో జీ ఎవరు? ఏజ్ వైఫ్ అని. జీ ఈజ్ ఆల్సో ఏజ్ వైఫ్. ఏజ్ వైఫ్కి ఇమీడియట్ రైట్లో ఇక్కడ బి ప్లేస్ చేసి ఉండాలి. ఏజ్ వైఫ్కి ఇమీడియట్ రైట్లో బి ఉండాలి. సో ఇది రాసాము, ఏ అండ్ జీ. సో ఇక్కడ మనకి సీస్ మదర్. సో ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సి అయి ఉండాలి. ఓకే, ఐదర్ సి తను ఉండాలి, ఐదర్ సి తను ఉండాలి. సీజ్ మదర్ అండ్ ఈని కూడా మనం సీజ్ మదర్ ఈకి సెకండ్ లెఫ్ట్లో 1 2 ఇది కూడా క్లూ అయిపోయింది. ఇక్కడ రాసాము. బి అండ్ ఏ. బికి 1 2 థర్డ్ రైట్లో ఏజ్ బ్రదర్ ఉండాలి. బికి 1 2 3 ఇక్కడ ఏజ్ బ్రదర్ అయి ఉండాలి. ఏజ్ బ్రదర్ అంటే ఇక్కడ ఏ. ఇక్కడ చూడండి, బిఈ ఏజ్ సిస్టర్, ఏజ్ బ్రదర్, ఏజ్ డాటర్, డీజీ. కానీ మనం ఇక్కడ ఏని ప్లేస్ చేయలేదు. ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏజ్ బ్రదర్, ఏజ్ సిస్టర్, ఏజ్ డాటర్, డీజీ. సో మనకి మిగిలిపోయిన ప్లేస్ ఏంటి? ఇది. సో ఇక్కడ మనం ఏని ప్లేస్ చేయొచ్చు. సో ఏని ఇక్కడ ఒకటే ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఏని ఇక్కడ ప్లేస్ చేస్తే ఏ ఇక్కడ మనం ప్లేస్ చేసాము. ఇంకా మిగిలిపోయింది ఏంటి? జీ ఫీమేల్ కాబట్టి జీని ఇక్కడ రౌండ్తో సర్కిల్ చేసుకుందాము. అండ్ ఈ డి ఇంకా మనకి రాలేదు. డి ఇంకా రాలేదు. మనకి ఇక్కడ ఏం తెలుసు? ఎఫ్ అండ్ ఏ పక్కన ఉండాలి అని తెలుసు. ఎఫ్ ఎదర్ ఏజ్ బ్రదర్ అయి ఉండాలి, ఆర్ ఎఫ్ ఎదర్ ఏజ్ డాటర్ అయి ఉండాలి. ఏజ్ డాటర్ ఎఫ్ అయి ఉండాలి, ఆర్ ఏజ్ బ్రదర్ ఎఫ్ అయి ఉండాలి అనమాట. ఓకే, సో మనకి ఎఫ్ గురించి ఇంకా క్లారిటీగా తెలియదు. ఇంకా మనకి ఏం క్లూస్ ఉన్నాయి? బి ఏజ్ బ్రదర్. బికి ఫస్ట్ సెకండ్ ఏజ్ బ్రదర్ ఉన్నాడు అని తెలుసు, ఇది రాసేసాము. ఈజ్ డాటర్. ఈకి ఒక డాటర్ ఉంటుంది కదా, ఈకి డాటర్ ఇది ఒకటే. ఈ డాటర్కి సెకండ్ లెఫ్ట్. ఒకసారి చూడండి, ఈజ్ డాటర్కి ఫస్ట్ సెకండ్ రైట్లో ఏ ఉన్నారు. సో ఈజ్ డాటర్కి సెకండ్ రైట్లో ఏ. ఇక్కడ ఏని మనం ఫిక్స్ చేసాం కాబట్టి 1 2. సో ఇక్కడ ఇది ఈజ్ డాటర్ అయి ఉండాలి. ఈజ్ డాటర్ అయి ఉండాలి అంటే ఏ సిస్టర్ అయి ఉండాలి. ఏకి సిస్టర్ ఎవరు ఉన్నారో ఈజ్ డాటర్, అంతే కదా. ఏకి సిస్టర్, ఈకి డాటర్, ఈవిడ అనమాట. సో ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి? ఈ ఏజ్ ఫాదర్. ఓకే, ఈ ఏజ్ ఫాదర్. ఈ అనేవాడు ఏజ్ ఫాదర్. ఏజ్ సిస్టర్ ఎవరో మనకు తెలియదు. ఇది ఏజ్ మదర్.
ఇప్పుడు మనకి బి ఏంటో ఇక్కడ నుంచి తెలుసుకోవాలి. ఏ ఏ ఫిక్స్ చేస్తాము, ఏస్ వైఫ్ జీ అని తెలుసు, దాని తర్వాత ఏస్ మదర్ డి అని తెలుసు, ఏస్ ఫాదర్ ఈ అని తెలుసు, ఏస్ సిస్టర్ ఏస్ బ్రదర్ అది తెలుసు. తర్వాత ఇక్కడ మనకి ఏస్ డాటర్ కూడా ఉన్నారు. సో మిగిలిపోయింది ఎవరు, ఏస్ సన్. సో బి ఏమవుతాడు, ఏస్ సన్ అవుతాడు అనమాట. సో ఏస్ సన్ ఎవరు, బి. సో బిని మనం ఇక్కడ ఫిక్స్ చేస్తే ఇంకా ఇంకా మనకి ఏం తెలుసు, సి అనేది ఏ ఈ రెండిట్లో ఎవరొకళ్ళు ఉండాలి. కానీ బి ఏంటి, సన్ అయిపోయాడు. సో సి ఖచ్చితంగా డాటర్ అవ్వాలి. సో ఏస్ డాటర్ ఎవరు, సి అయి ఉండాలి. అండ్ ఏ అండ్ ఎఫ్ పక్క పక్కన ఉండాలి కాబట్టి ఏ ఎఫ్ పక్క పక్కన ఇది ఒకటే ఛాన్స్ ఉంది. సో ఎఫ్ ఎవరు, ఏస్ బ్రదర్. ఎఫ్ ఏస్ బ్రదర్ అయి ఉంటుంది. సో మిగిలిపోయింది ఎవరు, ఏ బి సి డి ఈ ఎఫ్ జి అండ్ హెచ్. హెచ్ ఏస్ సిస్టర్ అయి ఉండాలి, ఏ సిస్టర్ హెచ్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ ఆర్ పజిల్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ పజిల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ పజిల్ కొంచెం కన్ఫ్యూజింగ్ పజిల్, అండ్ ఈ పజిల్ మీకు ఖచ్చితంగా మెయిన్స్ లెవెల్లో వస్తుంది అనమాట. మెయిన్స్ లెవెల్లో వస్తుంది. సో మీరు కొంచెం ఇప్పటిదాకా ప్రీ క్వశ్చన్స్ అన్ని చేశారు కాబట్టి కొంచెం రిలీఫ్ రావడానికి ఈ మెయిన్స్ లెవెల్ పజిల్ కూడా నేను యాడ్ చేశాను. ఒక్కసారి మీకు అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పజిల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఇస్ ఇది మన నెక్స్ట్ పజిల్ అనమాట. ఇది కూడా ఒక ప్రీ లెవెల్ పజిల్. సో ఈ పజిల్కి నేను మీకు ఇచ్చే టైం సాల్వ్ చేయడానికి ఈజ్ అరౌండ్ 3 minutes ఆఫ్ టైం. 3 minutesలో మీరు మొత్తం హింట్స్ రాసుకొని పజిల్ని కంప్లీట్గా అనలైజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు మీరు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ మోడల్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మీ ప్రీ ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు. అండ్ క్వాలిఫై అయ్యి మీకు ఖచ్చితంగా మంచి మార్క్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ప్రీ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఐ హోప్ మీ అందరూ ఈ క్వశ్చన్ని పాజ్ చేసి కంప్లీట్గా సాల్వ్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ ఇది కూడా మీరు కొంచెం ఒక బేసిక్ ఇయర్స్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇయర్స్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని మీద నేను కొంచెం ఒక ఫాస్ట్గా క్లూస్ ఎలా రాసుకోవాలి, హింట్స్ ఎలా రాసుకోవాలి నేను దాన్ని చెప్తాను. సో ఐ హోప్ మీ అందరూ ఈ క్వశ్చన్ని పాజ్ చేసి అనలైజ్ చేశారు అండ్ సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అని అనుకుంటున్నాను. సో విల్ స్టార్ట్ డూయింగ్ ద analyzing the puzzle and doing the question. So ఏమంటున్నాడు, 7 persons S, T, U, V, W, X and Y were born in different years: 1972, 81, 88, 93, 97, 2005, 2008. ఇలా different years ఇచ్చారు, 7 different years. ఆ 7 different yearsలో 7 different persons పుట్టారు అని అంటున్నాడు. సో ఈ విధంగా మనం పజిల్ని సాల్వ్ చేయాలి. సో ఇంకోటి ఏమంటాడు, ఓన్లీ 1 person was born in each year. సో ఎవ్రీ ఇయర్ ఒక పర్సన్ మాత్రమే పుట్టారు. సో ఈ విధంగా 7 years ఇచ్చారు అండ్ 7 different పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనం ఫస్ట్ దీన్ని అరేంజ్ చేయాలన్నమాట. సో అరేంజ్ చేయడానికి ఫస్ట్ మనం ఆ ఇయర్స్ రాసుకుందాం ఇక్కడ పక్కన. ఫస్ట్ అంటే 1972, 1981, 88, 1981, 1988, 1993, 1997, 1993. సో ఈ విధంగా మనం ఇయర్స్ రాసుకున్నాం కదా. రాసుకున్నాక ఇప్పుడు క్వశ్చన్ని చూద్దాం. ద ఏజ్ ఆఫ్ ఈచ్ పర్సన్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద బేస్ ఇయర్ 2025. సో అందరిది 2025ని బేస్ ఇయర్ తీసుకొని దాని విధంగా ఏజ్ని క్యాలిక్యులేట్ చేశారు అంట. సో ఇప్పుడు మనం అదే విధంగా క్యాలిక్యులేట్ చేద్దాము ఏజ్ని. సో 1972 కదా, 2025. సో ఇది 3, సో 53 years అనమాట. సో ఫస్ట్ పర్సన్కి 53 years ఉండాలి. అండ్ ఇక్కడ మనం ఇది కూడా చూసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ ఏంటి, 72 and 81 మధ్యలో వీళ్ళకి 9 years గ్యాప్ ఉంది. ఓకే, 81 and 88 మధ్యలో వీళ్ళకి అరౌండ్ 7 years ఆఫ్ గ్యాప్ ఉందన్నమాట ఒక్కొక్కరికి. సో 53కి మీరు 9 years మైనస్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 44 వస్తుంది. 44కి సో 44 ఉంటుంది. 44 - 7 చేస్తే మీకు నెక్స్ట్ వాల్యూ వస్తుంది అనమాట. 44 - 7 చేస్తే మీకు 37 వస్తుంది. ఆ 37 ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ ఏజ్. అండ్ 1988 and 93కి మధ్యలో 5 years గ్యాప్ ఉంది కదా. సో 37 - 5 చేస్తే మీకు 32 years వస్తుంది. సో 93 and 97కి మీకు 4 years గ్యాప్ ఉంది. ఇక్కడ మీకు 28 years వస్తుంది.
97 అండ్ 2005కి ఇక్కడ చూడండి 5 ఇక్కడ 3 ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ మీకు అరౌండ్ 97 అండ్ 2005 7 2003 ప్లస్ 5 8 ఇయర్స్ ఇక్కడ కూడా 8 ఇయర్స్ ఉంది. సో 28 మైనస్ 8 ఇక్కడ 20 ఇయర్స్ ఇక్కడ 3 ఇయర్స్ కాబట్టి ఇక్కడ 17 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా మీకు బేస్ ఇయర్ 2025 బట్టి అందరి ఏజెస్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది అనమాట ప్రస్తుతం 2025కి. ఓకే, ఆల్ ద పర్సన్స్ వర్ బోర్న్ ఇన్ ద సేమ్ డేట్ ఆఫ్ ద సేమ్ మంత్. సో అందరికి సేమ్ డేట్ ఆఫ్ ద సేమ్ మంత్ వాళ్ళు అందరూ పుట్టారు బట్ డిఫరెంట్ ఇయర్స్ అనమాట. ద ఏజ్ ఆఫ్ ఆల్ ద పర్సన్స్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ఇయర్స్. సో అందరి ఏజ్ ఇయర్స్లో క్యాలిక్యులేట్ అయ్యి ఉందన్నమాట. సో దట్ ఈస్ అ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని చూద్దాం. సో యూ వాజ్ బోర్న్ 12 ఇయర్స్ బిఫోర్ వై. సో వై కన్నా 12 ఇయర్స్ ముందు యూ అండ్ వైకి మధ్య 12 ఇయర్స్ గ్యాప్ ఉండాలంట. సో 12 ఇయర్స్ గ్యాప్ ఉండాలి అంటే ఇక్కడ మనం కండిషన్స్ చూద్దాం. ఓకే, యూ అండ్ వైకి 12 ఇయర్స్ గ్యాప్ ఉండాలి అంటే ఇక్కడ చూడండి, యూ ఒకవేళ వై ఒకవేళ 2005లో పుడితే యూ 1993లో పుట్టుండే అప్పుడు 12 ఇయర్స్. 8 + 4 12 ఇయర్స్ ఇక్కడ వస్తుంది. 7 + 5 12 ఇయర్స్ ఇక్కడ వస్తుంది. సో మీకు ఎయిదర్ వైకి 20 ఇయర్స్ ఉంటే మీకు యూకి 32 ఇయర్స్ ఉండాలి, ఇదొక కేసు. ఒకవేళ మీకు వైకి 32 ఇయర్స్ ఉంటే మీకు యూకి 44 ఇయర్స్ ఉండాలి, ఇదొక కేసు అనమాట. ఈ రెండు కేసెస్లో మీకు 12 ఇయర్స్ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇంకెక్కడ మీకు 12 ఇయర్స్ రావట్లేదు అనమాట. ఓకే, ఎస్ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వై. వైకి ఇమీడియట్ తర్వాత ఎస్ పుట్టాడు. సో వై ఇమీడియట్ తర్వాత ఎస్ పుట్టాడు, అది రాసుకుంటున్నాము. యాజ్ మెనీ పర్సన్స్ వర్ బోర్న్ బిట్వీన్ ఎస్ అండ్ ఎస్ వాజ్ బోర్న్ బిఫోర్ ఎస్ యాజ్ ఆఫ్టర్ వి. ఎస్ కన్నా ముందు ఎంతమంది పుట్టారో వి కన్నా తర్వాత అంతమంది పుట్టారు అంటున్నారు. సో ఎస్ కన్నా ముందు ఎంత ఉంటే వి కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో రావాలి. ఎస్ కన్నా ముందు 1 2 3 4. సో వి కన్నా ముందు 1 2 3 4 ఇక్కడ వి రావాలి. ఎస్ కన్నా ముందు ఎంతమంది పుడితే వి కన్నా తర్వాత అంతమంది మాత్రమే పుట్టాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ ఈస్ ఎయిదర్ 9 or 3 years. సో ఎక్స్ అండ్ టీ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎయిదర్ 3 ఉండాలి ఆర్ 9 ఉండాలి. సో మీకు ఇక్కడ చూడండి 3 or 9 ఉండడానికి, ఇది ఒక్కటే 3 or 9 ఉండడానికి, ఆర్ మీకు ఇంకా ఏమున్నాయి చూడండి 5. ఒకవేళ 90 ఇక్కడ 28 and 37 ఇది చూసుకుంటే మీకు ఇక్కడ 28 చూసుకుంటే 28 + 9 చేస్తే 37. సో ఇక్కడ మీకు 9 ఇయర్స్ది అవుతుంది అనమాట. సో మీకు ఎయిదర్ ఎక్స్ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉండాలి, ఆర్ టీ అక్కడ ఎక్స్ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉండాలి. ఇక్కడ మీకు 3 ఇయర్స్ది సాటిస్ఫై అవుతుంది, మిగతాది ఏది సాటిస్ఫై అవ్వట్లేదు. సో మీకు ఎయిదర్ ఎక్స్ ఇక్కడ ఉంటే టీ ఇక్కడ ఉండాలి, ఆర్ టీ అక్కడ ఉంటే ఎక్స్ ఇక్కడ ఉండాలి. సో దీస్ ఆర్ ద 2 కేసెస్ అనమాట. ఓకే, ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎక్స్ అండ్ డబ్ల్యూ ఈజ్ అన్ ఈవెన్ నంబర్. ఇంకా మిగిలిపోయింది ఎవరు డబ్ల్యూని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ ఈ రెండిట్లో ఏది కరెక్టో చూసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ అండ్ డబ్ల్యూ యొక్క ఏజ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఒక ఈవెన్ నంబర్ అయి ఉండాలి అంటున్నారు. సో ఈవెన్ నంబర్ అవ్వాలి అంటే ఎక్స్ కూడా ఈవెన్ అవ్వాలి అండ్ డబ్ల్యూ కూడా ఈవెన్ అవ్వాలి. సో ఎక్స్ ఈవెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఎక్స్ రావాలి అండ్ డబ్ల్యూ ఎలాగో ఈవెన్ కాబట్టి ఇక్కడ ఎక్స్ రావాలి. సో ఇక్కడ ఎక్స్ రావాలి కాబట్టి ఇక్కడ టీ రావాలి. దిస్ ఇస్ ద కేస్. ఇక్కడ ఎక్స్ ఈవెన్ అవ్వాలి కాబట్టి ఎక్స్ ఇక్కడ రావాలి. 20 ఇయర్స్ ఎక్స్ అవ్వాలి అండ్ 17 ఇయర్స్ టీ అవ్వాలి. 20 ఇయర్స్ ఎక్స్ అవ్వాలి అండ్ 17 ఇయర్స్ టీ అవ్వాలి. బట్ ఇక్కడ కూడా మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం లాస్ట్ క్లూని చూసుకుందాము, దాన్ని బట్టి మనం పాసిబిలిటీస్ తెలిసిపోతాయి. డబ్ల్యూ వాజ్ బోర్న్ ఇన్ అ లీప్ ఇయర్. డబ్ల్యూ లీప్ ఇయర్లో పుట్టారు అంటే లీప్ ఇయర్ అంటే ఏంటి, విచ్ ఇస్ డివిజిబుల్ బై 4. లీప్ ఇయర్ షుడ్ బి డివిజిబుల్ బై 4 ఉండాలి. సో డివిజిబుల్ బై 4 ఉండాలి అంటే ఖచ్చితంగా డబ్ల్యూ 1972లో పుట్టి ఉండాలి. 1981ని మనం డివైడ్ బై 4 చేస్తే మీకు 4తో డివైడ్ అవ్వదు అనమాట. సో ఇది రాంగ్ థింగ్ అండ్ ఇది రైట్ అనమాట. సో డబ్ల్యూ ఇక్కడ ఉండాలి అండ్ ఇది మన రైట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట. సో దిస్ ఇస్ అవర్ పజిల్. ఐ హోప్ మీ అందరికీ ఈ పజిల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇయర్స్ ఇచ్చినప్పుడు, మీకు బేస్ ఇయర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ ఈ డిఫరెన్స్ని కూడా మీరు పక్కన ఖచ్చితంగా రాసుకోవాలి. ఇలా రాసుకుంటేనే మనం ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా కంప్లీట్గా కరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ హింట్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ప్రాపర్గా
ఇంకా ఎలాంటి రాంగ్ ఆన్సర్స్‌ని మీరు మార్క్ చేయరు. ఖచ్చితంగా రైట్ ఆన్సర్స్‌ని మార్క్ చేసి వస్తారనమాట. సో, ఈ విధంగా మీరు పజిల్‌ని ఇయర్స్ బేస్డ్ పజిల్‌ని ఖచ్చితంగా మీరు ఏజ్ అనేది కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏజ్‌తో పాటు మీరు డిఫరెన్స్ ఆఫ్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఖచ్చితంగా రైట్‌గా సాల్వ్ చేయాలి. అండ్ లీప్ ఇయర్ అంటే ఏంటో కూడా మనం ఇక్కడ నేర్చుకున్నాము. ఐ హోప్ మీ అందరికీ ఈ పజిల్ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, దిస్ ఈజ్ అవర్ పజిల్. అండ్ ఈరోజు ఈ రోజుకి మన లాస్ట్ పజిల్‌ని మనం సాల్వ్ చేద్దాము. అండ్ ఈ పజిల్‌కి సాల్వ్ చేయడానికి నేను మీకు ఇచ్చే టైమ్ ఈజ్ అరౌండ్ 3 మినిట్స్ అనమాట. ఇది కూడా ఒక ప్రిలిమ్స్ లెవెల్ పజిల్. అండ్ ఇది కూడా ఒక మంచి పజిల్ అనమాట. ఇది ఖచ్చితంగా ఆహ్, ఈ ఈ ఇప్పుడు ఉన్న చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ మీద ఉన్న పజిల్ అనమాట. ఇలాంటి ప్యాటర్న్ మీద క్వెషన్స్ మీకు చాలా చూస్తారు. సో, ఇది కొంచెం ట్విస్టెడ్ పజిల్ బట్ ఇదొక మంచి పజిల్ అనమాట. సో, ఈ పజిల్‌ని మీరు ఖచ్చితంగా సాల్వ్ చేయండి. ఇది ప్రీ లెవెల్ ఎస్‌బీఐ, ఐబీపీఎస్ అండ్ ఆర్ఆర్‌బీ అండ్ ఎనీ ఇన్స్యూరెన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చాలా యూస్‌ఫుల్ అవుద్ది. అండ్ ఈ పజిల్‌కి అరౌండ్ 3 మినిట్స్ ఆఫ్ టైం తీసుకోండి. అండ్ కంప్లీట్‌గా క్వెషన్‌ని అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దిస్ ఈస్ ద పజిల్. సో, ఇప్పుడు మీరందరూ ఈ క్వెషన్‌ని పాజ్ చేసి సాల్వ్ చేయడానికి ట్రై చేశారు అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ అవర్ లాస్ట్ పజిల్ ఆఫ్ ద క్లాస్. సో, ఐ హోప్ మీ అందరికీ ఇప్పటిదాకా చేసిన పజిల్స్ అన్నీ ఒక ఒక బూస్టప్ అయితే ఇచ్చాయి మీ ప్రిపరేషన్‌కి అని అనుకుంటున్నాను. అండ్ మెయిన్స్ లెవెల్ పజిల్స్ అన్నిటిని మనం సాల్వ్ చేసాము. సో, దిస్ ఈస్ అవర్ నెక్స్ట్ పజిల్. సో, పజిల్ యొక్క హింట్స్ చూసి మనం కంప్లీట్‌గా సాల్వ్ చేద్దాము ఈ క్వెషన్‌ని కూడా. సో, ఏమంటున్నాడు, ABCDEFG and H are 8 students in a class. 3 of them study English and commerce each and 2 of them study Sanskrit. Each one of them has a different weight. సో, ఇక్కడ మనకేం చెప్పాడు, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఏంటి అంటే A to H మనకి 8 మెంబర్స్ ఇచ్చాడు. దీంట్లో కామర్స్, ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్ ఇలా 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 3 సబ్జెక్ట్స్‌లో ముగ్గురికి కామర్స్ చదువుతున్నారు. ముగ్గురు ఇంగ్లీష్ తీసుకున్నారు. బట్ సాంస్క్రిట్ మాత్రం ఇద్దరు మాత్రమే తీసుకున్నారు. సో, దీన్ని మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ మనం ఈ ఈ వీళ్ళని బేస్డ్ ఆన్ దేర్ డిఫరెంట్ వెయిట్స్, బేస్డ్ ఆన్ దేర్ వెయిట్. ఇప్పుడు మనం వెయిట్ బట్టి ఈ A to Hని అరేంజ్ చేయాలి. అండ్ దీంతో పాటు మనం ఈ సబ్జెక్ట్స్‌ని కూడా లింక్ చేయాలన్నమాట. సో, ఇది 2 వేరియబుల్ పజిల్. సో, ఇది కొంచెం ట్రిక్కీ పజిల్. పీఓ వాళ్ళకి ఖచ్చితంగా వస్తది. క్లర్క్‌కి మీరు ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇది మెయిన్స్ లెవెల్‌కి కూడా వచ్చే పజిల్ అనమాట. ఓకే. సో, ద హెవియెస్ట్ డస్ నాట్ స్టడీ సాంస్క్రిట్. ఫస్ట్ మనం ఈ 8 స్టూడెంట్స్‌ని అరేంజ్ చేయడానికి ఇలా రాసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఓకే. హెవియెస్ట్ డస్ నాట్ స్టడీ సాంస్క్రిట్ అండ్ లైటెస్ట్ డస్ నాట్ స్టడీ ఇంగ్లీష్. సో, హెవియెస్ట్ ఇక్కడ ఈయన సాంస్క్రిట్ చదవడు. సో, ఈయన సాంస్క్రిట్ చదవడు అండ్ లీస్ట్ వెయిట్ ఉన్నవాడు ఇంగ్లీష్ చదవడు. సో, ఇతను ఇంగ్లీష్ కూడా చదవడు అంటున్నాడు. ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ ఏ అండ్ డి. ఎఫ్ హెవియర్ ఉన్నాడు ఏ అండ్ డి కన్నా ఎక్కువ ఉన్నాడు ఎఫ్ వెయిట్. బట్ లైటర్ దాన్ హెచ్ అండ్ బి. ఎఫ్ యొక్క వెయిట్ లైట్ ఉంది హెచ్ అండ్ బితో కంపేర్ చేస్తే. ఓకే. ఈ హూ డస్ నాట్ స్టడీ ఇంగ్లీష్ ఈజ్ హెవియర్ దాన్ బి అండ్ ఈజ్ ద సెకండ్ హెవియెస్ట్. ఈ సెకండ్ హెవియెస్ట్ అంటున్నాడు. ఈ సెకండ్ హెవియెస్ట్ అండ్ ఈ హూ డస్ నాట్ స్టడీ ఇంగ్లీష్ ఈజ్ హెవియర్ దాన్ బి. ఈ హెవియర్ దాన్ బి ఉన్నాడు. ఈ హెవియర్ దాన్ బి ఉన్నాడు అండ్ ఈయన ఇంగ్లీష్ చదవడు కాబట్టి ఎయిదర్ ఈయన సాంస్క్రిట్ ఆర్ కామర్స్ చదివి ఉండాలి. ఓకే. G is lighter than D but heavier than A. G D కన్నా లైటర్ ఉన్నాడు బట్ హెవియర్ దాన్ ఏ. సో, ఇక్కడెక్కడో ఫిట్ అవుతాడు. G ఏ కన్నా ఎక్కువ ఉన్నాడు బట్ సారీ ఏ అండ్ డిలో మనం ఏ అండ్ డిని కూడా ప్లేస్ చేసుకున్నాం కదా. ఈ ఏ అండ్ డి ఎఫ్ కన్నా తక్కువ ఉండాలి. సో, ఇక్కడెక్కడో వస్తాయి వీళ్ళందరూ. H who is fourth from the top studies commerce along with D. H who is fourth from the top అంటే 1, 2, 3 and 4. H fourth from the top ఉన్నాడు అండ్ ఇతను కామర్స్ చదువుతాడు అంటున్నాడు. కానీ డి కూడా కామర్స్ చదువుతాడు అని చెప్తున్నాడు. ఓకే. G who does not study either English or Sanskrit. G ఇంగ్లీష్ సాంస్క్రిట్ చదవడం అంటే జీ ఖచ్చితంగా కామర్స్ చదువుతాడు. సో, ఇక్కడ మనకి కామర్స్ చూడండి. హెచ్ కామర్స్ చదువుతాడు, డి కామర్స్ చదువుతారు, జీ కామర్స్ చదువుతారు. కానీ మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, ముగ్గురు మాత్రమే కామర్స్ చదువుతారు. సో, ముగ్గురు ఇక్కడ వచ్చేసారు. కానీ ఈ మనకి ఏం చెప్పారు, ఎయిదర్
సాంస్క్రిట్ ఆర్ కామర్స్ చదువుతారు. కామర్స్ ఆల్రెడీ వీళ్ళందరూ ఆక్యుపై చేస్తారు కాబట్టి ఈ ఖచ్చితంగా సాంస్క్రిటే చదువుతాడు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అనలైజ్ క్వశ్చన్స్. సో జీ కూడా కామర్స్ చదువుతారు అండ్ బి డస్ నాట్ స్టడీ సాంస్క్రిట్. బి సాంస్క్రిట్ చదవడు అంటున్నాడు. సో బి కామర్స్ ఆల్రెడీ ఆక్యుపై ఉన్నారు, బి సాంస్క్రిట్ చదవడు అంటే బి ఖచ్చితంగా ఇంగ్లీషే చదువు ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏం తెలుసు, ఈ కన్నా కింద హెచ్ రావాలి. ఈ కన్నా కింద హెచ్ వచ్చేసింది అండ్ హెచ్ కన్నా కింద ఎఫ్ రావాలి. ఎఫ్ కన్నా కింద డిజిఏ రావాలి. హెచ్ కన్నా కింద ఎఫ్ రావాలి అండ్ డిజిఏ ఇవన్నీ ఈ విధంగా ప్లేస్ చేసి ఉండాలి. సో డి, జి అండ్ ఏ ఈ విధంగా ప్లేస్ చేసాము. అండ్ ఓకే, జి ఏంటి, కామర్స్ చదువుతాడు అండ్ డి కూడా కామర్స్ చదువుతారు. ఓకే, ఇంకా మనకి బి ఉంది, బి అండ్ ఇంకేమున్నాయి, ఏ, బి ఇంగ్లీష్ చదవాలి. మనకేమున్నాయి, ఏ ఇక్కడ ఉంది, ఏ, బి ఒకటి ప్లేస్ చేయాలి, బి, సి ఒకటి ప్లేస్ చేయాలి, బీసీ ప్లేస్ చేయాలి. ఓకే, బీసీ ప్లేస్ చేయాలి. ఇంకా మనకి ఏం తెలుసు, ఇక్కడ ఈ సాంస్క్రిట్ చదువుతాడు అండ్ బి ఫస్ట్ ప్లేస్లో మనకి ఇక్కడ చూడండి ఇంకొకటి ఏం తెలుసు, సాంస్క్రిట్ ఇద్దరు మాత్రమే చదువుతారు. ఓకే, సాంస్క్రిట్ ఇద్దరు మాత్రమే చదువుతారు కాబట్టి ఇక్కడ చూడండి 1 2 3 ఇక్కడ కామర్స్ వచ్చేసారు. ఇక్కడ ఈ సాంస్క్రిట్ చదువుతున్నారు. ఓకే, ఈ సాంస్క్రిట్ చదువుతున్నారు, ఇంకొకళ్ళు మాత్రమే సాంస్క్రిట్ చదవాలి. ఇక్కడ ఏ ఇంగ్లీష్ రాదు అంటున్నాడు. ఇంగ్లీష్ రాదు అంటే కామర్స్ కూడా రాదు, ఎందుకంటే ఇది అయిపోయింది. సో ఇక్కడ ఏ సాంస్క్రిట్ ఒక్కటే ఉంది, ఇక్కడ పాసిబిలిటీ ఏ సాంస్క్రిట్ ఒక్కటే ఉంది పాసిబిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సాంస్క్రిట్ చదివే వాళ్ళు రాకూడదు అంటున్నారు. సో సాంస్క్రిట్ చదివే వాళ్ళు రాకూడదు అంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ చదివే వాళ్ళు రావాలి. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ చదివే వాళ్ళు రావాలి అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ చదివే వాళ్ళు రావాలి. సో ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఇక్కడ రావాలి. సాంస్క్రిట్ కూడా మనం సో ఇక్కడ ఇంగ్లీష్ చదివే వాళ్ళు రావాలి అండ్ ఇక్కడ కూడా ఎఫ్ కూడా ఇంగ్లీష్ చదువుతారు. సో ఇక్కడ ఇంగ్లీష్ చదివే వాళ్ళు రావాలి అంటే బి ఇంగ్లీష్ చదువుతారు అండ్ బితో పాటు బి ఏముండాలి, బి ఈ కన్నా తక్కువ ఉండాలి. ఓకే, సో బిని మనం ఇక్కడ ప్లేస్ చేస్తే ఏ, బి, ఇంకా మిగిలిపోయింది ఎవరు, సి. సో సిని మనం ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట. సో దట్ ఈస్ హౌ వీ నీడ్ టు సాల్వ్ ద క్వశ్చన్. The IVS does not study Sanskrit, the ITS does not study English. సో దిస్ ఇస్ అర్ క్వశ్చన్. ఐ హోప్ మీ అందరికీ క్వశ్చన్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఎంటైర్ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయడానికి అరౌండ్ 3 minutes ఆఫ్ టైం తీసుకున్నారు అని అనుకుంటున్నాను. సో బికాస్ ఆఫ్ దాట్ మీ అందరికీ ఈ ప్రాక్టీస్ సెషన్ ఏదైతే ఉందో చాలా యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ యూస్ఫుల్ సెషన్ మీ అందరికీ నిజంగా అర్థమైనట్టయితే అండ్ బాగా యూజ్ అయినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. షేర్ చేసి దాన్ని కంప్లీట్గా షేర్ చేయండి. అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్లో అవైలబుల్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే మీకు ఈ పీడిఎఫ్ మొత్తం అవైలబుల్గా ఉంటుంది. సో దట్ మీ అందరూ ఈ క్వశ్చన్స్ని కూడా మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేయొచ్చు మీ ఓన్గా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ క్లాస్ ఏదైతే ఉందో ఇదంతా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఏవైతే పెట్టానో మీ అందరికీ బాగా అర్థమయ్యాయి అన్ని క్వశ్చన్స్ అని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ కమెంట్. మీకు ఏదైనా అర్థం కాకపోతే డౌట్ వస్తే కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఓన్గా. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ క్వశ్చన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆల్రెడీ ఎస్బీఐ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసాయి కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ ద టైం. మీరు అందరూ ప్రిపేర్ అవ్వడానికి ఇచ్చే టైం ఇది ఒక్కటే అనమాట. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు
prepare, and we'll end the class here. So yeah, that is the thing అండి ఈ రోజుకి. సో ఐ హోప్ మీ అందరి క్వశ్చన్స్ ఈ క్లాస్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్